ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం మొదటి స్కందంలోని ఆఖరి అధ్యాయం చర్చించుకుందాం. ఇదే మన ఫస్ట్ క్యాంటో కోర్సులో ఆఖరి క్లాస్. ఇంకా ఒక చాప్టర్ మిగిలింది. ఈ చాప్టర్ కూడా చిన్నదే. 18వ అధ్యాయంలో ఏం చూసామంటే మనం పరీక్షిత్ మహారాజు ఒకసారి వేటకు వెళ్ళి అక్కడ ఆకలి దప్పికలకి గురై శమీకృషి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ కాస్త మంచినీళ్ళు అడుగుతాడు. కానీ శమీకృషి పూర్తిగా ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడలేకపోతాడు. దానికి పరీక్షిత్ మహారాజు కాస్త నొచ్చుకుని అక్కడ చచ్చిపోయి ఉన్నటువంటి ఒక ఎండిపోయినటువంటి పాముని తీసుకొచ్చి శమీకృషి మెడలో వేస్తాడు. వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ శమీకృషి యొక్క కొడుకు అయినటువంటి శృంగి 5 ఏళ్ల బాలుడు పరీక్షిత్ మహారాజుని శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే, ఎవరైతే నా తండ్రిని ఇలా అవమానించారో వారు ఒక వారం రోజుల్లో పాము కాటు చేత చనిపోవాలి అని శపిస్తాడనమాట. తప్పిదం చాలా చిన్నదే, తప్పే అది. ఖచ్చితంగా పరీక్షిత్ మహారాజ్ చేసింది అపరాధమే. కాకపోతే తప్పు చిన్నది, శిక్ష పెద్దది. అంతేకాకుండా ఎవరిని శిక్షిస్తున్నాడు? ఒక చక్రవర్తిని శిక్షిస్తున్నాడు. మహాభాగవతోత్ముడు కలిపురుషుడినే నిర్జించినటువంటి పరీక్షిత్ మహారాజు అంత గొప్పవాడు, కురువంశంలో జన్మించినవాడు, పాండవుల యొక్క మనవడు, అంత గొప్ప వ్యక్తిని ఒక చిన్న అపరాధానికి ఆ విధంగా దండిస్తున్నాడు ఈ బాలుడు. ఎందుకంటే ఈ బాలుడికి శక్తి ఉంది కానీ, బ్రహ్మ తేజస్సు ఉంది కానీ మనసుని ఇంద్రియాలని అదుపులో పెట్టుకునేటటువంటి శక్తి లేదు. మనకి శక్తి ఉంటే సరిపోదు, శక్తితో పాటు మనసుని నియంత్రణలో పెట్టుకునే శక్తి కూడా ఉండాలి. ఆత్మ నిగ్రహం లేనటువంటి శక్తి కేవలం పరితాపానికే దారితీస్తుంది అనమాట. శక్తి ఉంటే సరిపోదు, ఆత్మ నిగ్రహం కూడా ఉండాలి. లేదంటే మనం మన జీవితాన్ని దుర్భరం చేసుకుంటాం, ఎదుటివారి జీవితాలను కూడా దుర్భరం చేయగలుగుతాం. అది సరే. ఈ శమీకృషి ఏం చేశాడంటే, శమీకృషికి విషయం తెలిసింది. శమీకృషి తన శిష్యుడైనటువంటి గౌరముఖుణ్ణి పరీక్షిత్ మహారాజు దగ్గరికి పంపించాడు. పరీక్షిత్ మహారాజు ఇంటికి వచ్చి తను చేసినటువంటి ఆ తప్పుదాన్ని తలచుకుని చింతిస్తున్నాడు. ఆహా, నేను ఎందుకు ఇలా చేశాను అని. మొదటి శ్లోకం చదువుదాం. సూత ఉవాచ మహీపతిస్త్వథ తత్కర్మ గర్హ్యం విచింతయన్నాత్మకృతం సుదుర్మనః అహో మయా నీచమయ మనార్యవత్కృతం నిరాగసి బ్రహ్మణి గూఢ తేజసి మహీపతిస్థు అథ తత్కర్మ గర్హ్యం. నేను రాజునైనా కూడా ఇలాంటి గర్హకర్మ చేశాను. గర్హకర్మ అంటే ఒక పని చాలా బామనములు తెలుగులో ఏమంటారు, గర్హకర్మ, చాలా నీచమైనటువంటి పనికి పాల్పడ్డాను నేను చేసింది మహా అపరాధం, ఘోర అపరాధాన్ని చేశాను, గర్హకర్మ చేశాను. విచింతయన్న ఆత్మకృతం సుదుర్మన, నేను దుర్మతిని,
సుదుర్మతిని, నా మతి సరిగ్గా స్థిమితం లేకపోవడం వల్ల, నేను సరిగ్గా ఆలోచనాపరుణ్ణి కాకపోవడం వల్ల, మనసు నియంత్రణలో పెట్టుకోకపోవడం వల్ల సుదుర్మన, ఇటువంటి దారుణమైనటువంటి నీచ కార్యానికి ఒడిగట్టాను నేను. అహోమయ నీచం అనార్యవత్కృతం. అనార్య, ఆర్య అంటే బాగా నాగరికత తెలిసిన వాళ్ళు, బాగా శ్రద్ధ, బుద్ధి, భక్తి ఉన్నవాళ్ళు ఆర్యులంటే. అనార్య అంటే నాగరికత తెలియనటువంటి వాళ్ళు అనమాట. అంటే చాలా అవివేకులు, మూర్ఖులు, అటువంటి వాళ్ళని అనాగరికులు అంటారు. నిరాగసి బ్రహ్మణి కూడా తేజసి. ఒక బ్రాహ్మణుడు, ఎంతో తేజోవంతుడైనటువంటి బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటే మంచినీళ్ళు అడగడమే తప్పు. బ్రాహ్మణుణ్ణి నా సేవ చేయమని అనడమే తప్పు. ఆ సేవ చేయలేకపోవడం వల్ల నేను కోప్పడవడం ఇంకా తప్పు. ఆ కోపంలో ఆ బ్రాహ్మణుని ఇలా అవమానించడం ఇంకా పెద్ద తప్పు. ఇన్ని అపరాధాలు చేశాను నేను. ఎంత ఎంత దారుణం నేను చేసిన పని అని చాలా చింతించాడు. ధ్రువం తతో మే కృత దేవహేళన, ధ్రువం తతో మే కృత దేవహేళన, దురత్యయం వ్యసనం నాతి దీర్ఘాత్, దురత్యయం వ్యసనం నాతి దీర్ఘాత్, తదస్తు కామం హ్యఘ నిష్కృతాయ మే, తదస్తు కామం హ్యఘ నిష్కృతాయ మే, యథానుకుర్యాం పునరేవ మధ్యాం, యథానుకుర్యాం పునరేవ మాదా. ధ్రువం తతో మే కృత దేవహేళనాద్. దేవహేళనాద్ అంటే గొప్పవారిని నేను హేళన చేశాను, అవమానించాను, వారి పట్ల అపరాధం చేశాను. కాబట్టి దురత్యయం వ్యసనం నాతి దీర్ఘాత్, అతి దీర్ఘాత్ త్వరలోనే నాకు ఏదైనా ఆపద సంభవిస్తుంది. వ్యసనం నాతి దీర్ఘాత్, ఆపద నాకు సంభవిస్తుంది అని అనుకున్నాడు. తప్పు చేస్తే శిక్ష తప్పదు, నాకు శిక్ష పడుతుంది త్వరలోనే. కానీ పరీక్షిత్ మహారాజు గమ్మత్తుగా ఏమనుకున్నాడంటే, శిక్షని కేవలం ఆయన ఊహించలేదు, వస్తుంది కదా అని చెప్పి అనుకోలేదు. శిక్ష కావాలని కోరుకున్నాడు. శిక్ష కోరుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ శిక్ష తప్పించుకోవాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. తప్పని తెలుసుకున్న తర్వాత శిక్ష పడుతుంది అని ఊహిస్తారనమాట. ఏ సమయంలోనైనా నాకు శిక్ష పడవచ్చు అని. కానీ పరీక్షిత్ మహారాజు శిక్షకు భయపడట్లేదు, నాకు శిక్ష కావాలని కోరుకున్నాడు. నాకు శిక్ష కావాలి, నేను చేసినటువంటి ఈ ఈ దారుణమైనటువంటి పనికి నాకు ఏదో ఒక ఆపద కలగాల్సిందే. తదస్తు కామం హ్యగ నిష్కృతాయమే, నాకు శిక్ష పడితేనే నాకు సరైనటువంటి నిష్కృతి, అఘనిష్కృతి, నేను చేసిన పాపానికి సరైనటువంటి నిష్కృతి, నేను సరైనటువంటి శిక్ష అనుభవించాల్సిందే. యథాన కుర్యాం పునరేవ మధ్య, ఒకవేళ నాకు శిక్ష పడలేదనుకోండి నేను చేసినటువంటి తప్పుకి, మళ్ళీ అదే తప్పు చేస్తాను నేను. తప్పుకి శిక్ష అనుభవించకపోతే, చేసినటువంటి అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే మళ్ళీ అదే అపరాధాన్ని చేసే అవకాశం ఉంది. నేను ఇటువంటి అపరాధాన్ని చేయదలుచుకోలేదు అని అనుకున్నాడు. ఒక భక్తుడు ఒక తప్పు చేస్తే కావాలని తప్పు చేయడండి. ఏదో అత్యవసర పరిస్థితుల్లోనూ, ఏదో అనుకోనటువంటి సంఘటనల్లో తెలియక తప్పు చేస్తే, లేదంటే పరిస్థితుల ప్రభావం వల్ల తప్పు చేస్తాడు జనరల్గా చూస్తే సాధారణంగా. కానీ తప్పు చేస్తే మాత్రం ఆ తప్పు చేశాను అని ఒప్పుకుంటాడు, తప్పించుకోడు. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడు, సమర్థించుకోడు. అంతేకాకుండా చేసిన తప్పుకి ఏదైనా నాకు శిక్ష లభించాలి అని కోరుకుంటాడే తప్ప శిక్షని నేను తప్పించుకోవాలని ఎప్పుడు అనుకోడు. ఇంద్రుడున్నాడు, చాలా పెద్ద తప్పు చేశాడు. ఏమిటా తప్పు? బృందావనంలో ఉన్నటువంటి బ్రజవాసులందరినీ చంపాలి అని చెప్పి ఆయన కుంభవృష్టి కురిపించాడు. కృష్ణుడు ఇంద్రుడి యొక్క గర్వాన్ని చూసి ఆ గర్వాన్ని అరచడం కోసం ఇంద్రపూజను ఆపేశాడు, గోవర్ధన పూజ ప్రారంభించాడు. ఇక బ్రజవాసులందరూ గోవర్ధన పూజ చేశారు ఇంద్రపూజ చేయకుండా. అప్పుడు ఇంద్రుడు ఏమిటంటే, నాకు పూజ చేయరా మీరు అని చెప్పి కుంభవృష్టి కురిపించాడు వాళ్ళందరినీ చంపడం కోసం. ఆ తర్వాత వారం రోజులు కుంభవృష్టి కురిపించిన తర్వాత ఈ బృందావనంలో ఒక ఆకుని కూడా కదల్చలేకపోయాడు ఇంద్రుడు.
కృష్ణుడు చక్కగా గోవర్ధన గిరిని ఎత్తి అందరికీ ఆశ్రయాన్ని ఇచ్చాడు. అప్పుడు ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. కృష్ణుడు ఎదురుగా వచ్చాడు, క్షమాపణ చెప్పడానికి వచ్చాడు. కానీ క్షమాపణ పశ్చాత్తాపంతో చెప్పాడు, అంతవరకు కరెక్టే. కానీ లోపల ఒక భయం కూడా ఉంది. అది 100% పశ్చాత్తాపం కాదు. కాస్త పశ్చాత్తాపం ఉన్నా కూడా శిక్షని తప్పించుకోవాలి అన్నటువంటి కోరిక కూడా ఉందన్నమాట. కృష్ణుడు కేవలం వ్రజవాసుల్ని రక్షించాడు. నా నేను నేను ఆ, నేను కురిపించినటువంటి వర్షం నుంచి. కానీ ఇంకా నన్ను శిక్షించలేదు. వాళ్ళని రక్షించాడు కానీ నన్ను ఇంకా శిక్షించలేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నన్ను శిక్షించడమే. ఆ శిక్షణ ఎలాగైనా తప్పించుకోవాలి అన్నటువంటి మనస్తత్వంలో ఉన్నాడనమాట. శిక్షని తప్పించుకోవాలనుకుంటే మళ్ళీ అదే తప్పు చెయ్యవచ్చు. తప్పు చేశాడు. కృష్ణుడు కాస్త పెద్దవాడై ద్వారకా నగరానికి అధిపతి అయిన తర్వాత సత్యభామ కోసం పారిజాత వృక్షాన్ని కోరుకున్నాడు కృష్ణుడు. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ తగాదాకు వచ్చాడు కృష్ణుడితో. కృష్ణుడి వల్లే అంత ఇంద్రభయాన్ని పొందాడు మన ఇంద్రుడు. కానీ ఆ కృష్ణుడితోనే మళ్ళీ పోటీకి వచ్చాడు, తగాదాకు వచ్చాడు మన ఇంద్రుడు. అంటే మనం చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపడాలి. ప్రభుపాదుల వారు రాస్తారు భాష్యంలో, పశ్చాత్తాపడితే దానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు. మనం చేసిన పాపకార్యాలకి మనం నిజాయితీగా పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపంలో మన పాపం అంతా దహించుకుపోతుంది. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. ఇంతకీ నిజమైనటువంటి పశ్చాత్తాపానికి తార్కాణం ఏమిటి? నిజమైనటువంటి పశ్చాత్తాపానికి ప్రూఫ్ ఏమిటి? మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉండడం. అదే ప్రూఫ్. అంటే ఒక తప్పుని సరిదిద్దుకోవాలంటే ఒక్క అటెంప్ట్లోనే అయిపోదు. 2-3 సార్లు తప్పు చేస్తాం, 4-5 సార్లు చేస్తాం, అప్పుడు మెల్లిమెల్లిగా దాని నుంచి బయటపడతాం. అంతవరకు ఆ మాత్రం టైం ఇస్తారు మనకి. ఓవర్ నైట్ ఒక దెబ్బలో ఒక రోజులో తప్పులన్నీ మామినేయడం కుదరదు, కొంచెం టైం పడుతుంది. అది అర్థం చేసుకుంటాం మనం. కాకపోతే అసలు ఆ తప్పు చేయకుండా ఉండాలి, దాని నుంచి బయటపడాలి అన్నటువంటి మనస్తత్వం అయితే ఉండాలి. ఆ కోరిక ఉండాలి. అసలు కోరికే లేదు. ఎప్పుడు నా తప్పుల్ని కప్పిపెట్టుకుని బయటికి మాత్రం నేను మహాభక్తుల్లాగా, భాగవతోత్తముల్లాగా, పెద్ద పెద్ద మహాజనుల్లాగా ప్రవర్తిస్తాను అంటే అది కుదరదు. మనసులో ఎదగాలన్నటువంటి కోరిక ఉండాలి. వెంటనే ఒక రోజులో ఎదగలేకపోవచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు. కానీ నాలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించుకోవాలి అన్నటువంటి ఆ కోరిక బలీయంగా ఉండాలి మనసులో. సరే, ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏమనుకున్నాడంటే, తదస్తు కామం యఘ నిష్కృతాయమే యథాన కుర్యాం పునరేవ మద్ధ. మళ్ళీ నేను తప్పు చేయకుండా ఉండాలంటే నాకు శిక్ష పడాలి అని కోరుకున్నాడు. అద్యైవ రాజ్యం బలమృద్ధకోశం అద్యైవ రాజ్యం బలమృద్ధకోశం ప్రకోపిత బ్రహ్మకులానలోమి బ్రహ్మకులాన్నలోమే దహత్వ భద్రస్య పునర్నమే భూత్ దహత్వ భద్రస్య పునర్నమే భూత్ పాపీయసి ద్విజ దేవ గోభ్యః పాపీయసి ద్విజ దేవ గోభ్యః. ఇక్కడ నేను చేసినటువంటి తప్పుకి సరైన శిక్ష అనుభవించకపోతే అది ప్రకోపిత బ్రహ్మకులానలోమి, ఆ బ్రాహ్మణుడి పట్ల నేను చేసినటువంటి అపరాధం నా యొక్క కులం మొత్తాన్ని దహించవచ్చు. అంతేకాదు బ్రాహ్మణుల్ని, గోవుల్ని, భగవద్భక్తిని సంరక్షించవలసినటువంటి అవసరం ఉంది నాకు. నేను మహారాజును కాబట్టి. రాజుగా ఎవరైతే బ్రాహ్మణుల్ని అవమానిస్తున్నారో వారిని శిక్షించే బాధ్యత నాది. అటువంటిది నేనే స్వయంగా బ్రాహ్మణుణ్ణి ఇలా అవమానపరిచాను, ఎంత దారుణం నేను చేసింది అని చెప్పి బాగా పశ్చాత్తాపడ్డాడు. నేను చేసిన తప్పు వల్ల నా కులం కానీ, నా సామ్రాజ్యం కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఏమాత్రం ఇబ్బంది పడకూడదు, నేను అనాగరికుణ్ణి, పాపిని అని చెప్పి తనను తాను నిందించుకున్నాడు. తర్వాత ఈ కాస్త కాలంలో అలా ఆయన చింతిస్తున్నప్పుడు గౌరముఖుడు అనేటటువంటి ఒక శమీకృషి యొక్క శిష్యుడు వచ్చి పరీక్షిత్ మహారాజుకి ఈ సందేశం ఇచ్చాడు.
అయినా పరీక్షిత్ మహారాజా, నువ్వు శపించబడ్డావు. ఆ, చాలామంది నువ్వు చేసిన తప్పుకి ఈ శమీక ఋషి కొడుకు శృంగి నిన్ను వారం రోజుల్లో పాము కాటు చేత చనిపోమని చెప్పి శపించాడు అని ఆ న్యూస్ సందేశాన్ని వెల్లడి చేశాడనమాట. అది విన్నంత మాత్రాన పరీక్షిత్ మహారాజు షాక్ అవ్వకుండా ఎంతో ఆనందించాడనమాట. జనరల్గా షాక్ అయిపోతుంటారు. ఓ ఏంటి ఇలా జరిగింది ఏంటి, నేను శిక్ష పడాలనుకుంటున్నాను, ఈ శిక్ష అంటే ఏదో చిన్న ఫైన్ కట్టాలనో లేకపోతే ఇంకేదో చేయాలనే ఉంటుంది. కానీ ఇంత దారుణమైన శిక్ష, 7 రోజులు చనిపోయే శిక్ష, టూ మచ్ అని అనుకోలేదు. నేను ఎటువంటి అపరాధం చేస్తానో వాళ్ళు ఏది ఊహించలేదు, వాళ్ళు ఎటువంటి శిక్ష ఇస్తారో నేను కూడా ఊహించలేదు. ఏది ఇచ్చినా స్వీకరించాల్సిందే. ఆ, అంటే అంత పశ్చాత్తాపంతో, అంత సహనంతో, ఓర్పుతో, నమ్రతతో ఆయన ఆ శాపాన్ని స్వీకరించి ఈ శాపాన్ని చాలా శుభవార్తగా పరిగణించాడు. 4వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఐహిక విషయాల పట్ల విరక్తి నేను పొందగలను ఈ శాపం కారణం ద్వారా. ఇట్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఈ శాపం నాకు వరం. ఈ ఈ విధంగా భగవంతుడు నన్ను భవబంధాల నుంచి విముక్తుణ్ణి చేస్తున్నాడు అని ఆయన భావించాడనమాట. ఓ ఈ ఇప్పుడు వారం రోజులు నేను చనిపోతాను అంటే భగవద్ధామానికి చేరుకుంటాను. చనిపోయి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? దేవుడి దగ్గరికి చేరుకుంటాడు. పరీక్షిత్ మహారాజు అయినా ఇంకెవరైనా కూడా భగవంతుడి భక్తులు అకాల మృత్యు వారికి సంభవిస్తే, అకాలంగా వాళ్ళు కనుక చనిపోతే అది అకాల మృత్యువు కాదండి. అది భగవంతుడు వారి యొక్క భవబంధాలని వెంటనే తెంపేసి వారిని భగవద్ధామంలో చేర్చుకున్నాడు. అది అకాల మృత్యం అనుకోకూడదు. అనిపించవచ్చు, అరే ఇంత ఇంత యుక్త వయసులో ఉన్నాడే ఇలా చనిపోయాడు. భక్తుడైతే చనిపోయి ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి చేరుకుంటాడు. దేవుడి దగ్గరికి చేరుకోకపోయినా, భగవద్ధామానికి వైకుంఠానికి చేరుకోకపోయినా కనీసం ఇంకో జన్మెత్తి, మానవ జన్మెత్తి ఆ జన్మలో భక్తిని నిరాటంకంగా కొనసాగిస్తాడు. ఇప్పుడు ఈ జన్మలో మనం ఒక 70% అడ్వాన్స్మెంట్ అయ్యామనుకోండి, మనకి ఆధ్యాత్మిక పురోగతి ఒక 70% అయిపోయింది అనుకోండి ఈ జన్మలో, ఇంకా 30% మిగిలింది. ఆ 30% కంప్లీట్ చేయడం కోసం భగవంతుడు ఇంకో జన్మ కల్పిస్తాడు మనకి. ఆ జన్మలో మన భక్తిని కొనసాగించవచ్చు. ఇప్పుడు ఇది భౌతిక ఎడ్యుకేషన్ లాంటిది కాదు, ఇది మెటీరియల్ ఎడ్యుకేషన్ కాదు. మెటీరియల్ ఎడ్యుకేషన్ అంటే ఈ జన్మలో బీటెక్ చేశారు, వచ్చే జన్మలో డైరెక్ట్గా ఎంటెక్ కాలేజీలో ఎవరైనా అడ్మిషన్ ఇస్తారా? మళ్ళీ ఏబిసిడి చదవాల్సిందే మనం, అవునా? ఈ జన్మలో బీటెక్, వచ్చే జన్మలో ఎంటెక్, ఆ వచ్చే జన్మలో పిహెచ్డి అలా కుదరదండి. మళ్ళీ ఏబిసిడీలు చదవాల్సిందే. కానీ భక్తి అలా కాదు. ఈ జన్మలో 70% అయితే వచ్చే జన్మలో మళ్ళీ 71% స్టార్ట్ చేయొచ్చు అనమాట మనం. అందుకే భగవంతుడు భక్తుల విషయాల్లో ఇవన్నీ కల్పించినా కూడా మనం ఆయన్ని అనుమానించకూడదు. ఆ దేవుడికి నా మీద దయ లేదు, ఇన్ని కష్టాలు కలిగిస్తున్నాడు నాకు అని అనుకోకూడదు. కష్టాలు కలిగించడం అనేది దేవుడికి దయ లేకపోవడం కాదు. చాలామంది అలా అనుకుంటారు. కష్టాలు వస్తే దేవుడికి నా మీద దయ లేదు, సుఖాలు వస్తే దేవుడికి నా మీద దయ ఉందని. ఇంకొంతమంది ఇంకో రకం, కష్టాలు వస్తే అప్పుడు గుడికి వెళ్తారు, సుఖాలు వస్తే పబ్కి వెళ్తారు లేదా సినిమాకి వెళ్తారు. సుఖాలంటే సినిమానా, కష్టం వస్తే గుడే. ఇదేం లాజిక్ చెప్పండి? చాలామంది ఇలాగే ఉంటారనమాట. ఇంకొంతమంది కష్టాలు వస్తే దేవుడిని నిందిస్తారు, దేవుడు లేడంటారు. సుఖాలు వస్తే దేవుడు ఉన్నాడంటారు. అంటే ఈ ప్రపంచంలో దేవుడి మీద జనాలకు ఉన్నటువంటి అభిప్రాయం ఎంత దారుణంగా ఉంటుందంటే, దేవుడు అనేవాడు ఎవరు? సుఖాన్ని ప్రసాదించేవాడు, అది దేవుడు అంటే. కష్టాన్ని ప్రసాదించేవాడు కాదు అని. కానీ ఈ ప్రపంచంలో మనం ఎందుకు వచ్చాం చెప్పండి? ఈ ప్రపంచంలో మనం ఉన్నదే నిందన స్తవ సత్కార న్యక్కారార్థం కళేవరం, నిందలను అనుభవించడానికి, బాధలను పడడానికి. కృష్ణుడు లేబుల్ చేశాడు దుఃఖాలయం శాశ్వతమని. ఇది దుఃఖాలయము, ఇక్కడ ఉన్నటువంటి సుఖం కూడా తాత్కాలికము, అశాశ్వతము. ఒక ఉప్పు గనిలోకి వెళ్ళారనుకోండి మీరు, అక్కడ మీరు ఏ మూలకు వెళ్ళినా కూడా ఉప్పే కనిపిస్తుంది, పంచదార కనిపించదు. పటికి పంచదార రాదు, బెల్లం కనిపించదు. అక్కడికి వెళ్తే పాయసం అని కనిపిస్తుంది, అది ఉప్పు, అది మనదంతా ఉప్పే అక్కడ.
బొగ్గు గని ఉంది. బొగ్గు గనిలోకి వెళ్ళారు, అంత నలిపే కనిపిస్తుంది. ఆ బొగ్గు గనిలో బొగ్గు కనిపిస్తుంది తప్పితే ఇంకా పాలేం కనిపించవు, పాలరాళ్ళు ఏమి కనిపించవు. అవునా? అలాగే దుఃఖాలయం అనేటటువంటి ఈ ప్రపంచంలోకి మనం వస్తే దుఃఖాన్నే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సుఖాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? ఆ, అందుకే దేవుణ్ణి నిందించకూడదు. భక్తి మార్గాన్ని ఆచరించి భగవద్ధామానికి చేరుకునేటటువంటి ఆ అవకాశాన్ని అందరికీ భగవంతుడు కల్పించాడు. ఆ భక్తి మార్గాన్ని మనం అనుసరించాలి. అంతేగాని కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి దేవుడిని నిందించకూడదు. ఇంకా చెప్పాలంటే పరీక్షిత్ మహారాజ్ చూసినట్టు మనం కూడా చూడాలి పరిస్థితుల్ని. కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం మనకు ఒక అవకాశం. కష్టం అవకాశం ఏ రకంగా అంటే ఈ ప్రపంచంలో మనం ఉండదగిన వాళ్ళం కాదు, ఈ ప్రపంచం మనది కాదు, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోవడానికి కష్టాలు మనకి దోహదపడతాయి. కష్టం వస్తే అప్పుడు మనకి ఈ ప్రపంచం మీద విరక్తి కలుగుతుంది. ఈ ప్రపంచం మీద విరక్తి కలగకుండా వైకుంఠం మీదో గోలోకం మీదో ఆసక్తి ఎలా కలుగుతుంది చెప్పండి? ఇక్కడ విరక్తి ఉండాలి, అక్కడ ఆసక్తి ఉండాలి. అక్కడ ఆసక్తి కలగాలి అంటే ఇక్కడ విరక్తి కూడా ఉండాలి. కష్టం వల్ల విరక్తి కలుగుతుంది కదా. ఉం. కష్టం వల్ల మనకి విరక్తి కలిగితే అప్పుడు భగవంతుడి మీద ఆసక్తి కలుగుతుంది. ఆ విరక్తి ఆసక్తుల సమ్మేళనమే మన భక్తి యోగం. సరే, పరీక్షిత్ మహారాజు ఆ, మనసుని పూర్తిగా కృష్ణుడి మీదే లగ్నం చేసి ఆ, ఇక గంగా తీరానికి వెళ్ళాడనమాట. తన రాజ్యాన్ని పూర్తిగా జనమేజయుడికి, తన కొడుకు అయినటువంటి జనమేజయుడికి అందించేశాడు. అథో విహాయేవం చ ఇది అన్ని చదవలేము. కృష్ణాంగ్రి సేవా మధిమన్యమాన ఉపావిశత్ ప్రాయ మమర్త్యనాద్యం. అమర్త్య నది అయినటువంటి ఆ గంగా నది యొక్క తీరానికి వెళ్ళాడు. కేవలం కృష్ణుడి యొక్క పాద పద్మాలని సేవించుకోవాలి అన్నటువంటి పూర్తి ఆ, ఆ, అంకిత భావంతో ఆయన రాజ్యాన్ని త్యజించాడు. తన బిడ్డ అయినటువంటి జనమేజయునికి పట్టాభిషేకం చేశాడు. ఈ గంగా తీరానికి వెళ్ళాడు. యావైలసత్ శ్రీ తులసి విమిశ్ర యావైలస శ్రీ తులసి విమిశ్ర కృష్ణాంఘ్రిరేణ్వ్యధికాంబు నేత్రి కృష్ణాంగులేనభ్యధికాంబునేత్రీ పునాతి లోకానుభయత్ర శేషాన్ పునాతి లోకానుభయత్ర శేషాన్ హస్తాం న సేవేతమరిష్యమాణః అస్తాం న సేవేత మరిష్యమానః. యావై లసత్ శ్రీ తులసి విమిశ్ర. గంగానది యొక్క గొప్పతనం చెప్పారు ఇక్కడ. గంగానది ఆ భగవంతుడి యొక్క పాదాల నుంచి అలా వెలువడుతుంది. భగవంతుడి యొక్క పాదాలని, కృష్ణుడి యొక్క పాదాలని కడిగినటువంటి నీరే గంగానది. ఎవరు కడిగారు? బ్రహ్మదేవుడే కడిగాడు. అది బ్రహ్మ కడిగిన పాదం కాబట్టి ఆ పాదం నుంచి వెలువడేటటువంటి ఆ నీరు గంగా. ఇప్పుడు భగవంతుడి యొక్క పాదాలు, ఆ విష్ణువు కృష్ణుడి యొక్క పాదా పద్మాల మీద ఎప్పుడు తులసి దళాలు ఉంటాయి. అంటే గంగా నదిలో భగవంతుడి యొక్క పాదధూళి ఉంటుంది, అంతేకాకుండా తులసి కూడా ఉంటుంది. యావై లసత్ శ్రీ తులసీ మిశ్ర. గంగలో స్నానం చేస్తే మీరు ఆ తులసి తీర్థంలో స్నానం చేసినట్టే. ఎందుకంటే తులసి దళాలు ఎప్పుడు భగవంతుడి పాదాల దగ్గర ఉంటాయి కదా, ఆ తులసి అంతా గంగలో కలుస్తుంది కదా. కృష్ణ అంఘ్రిరేణు వ్యధికాంబు నేత్రి. కృష్ణ అంఘ్రిరేణు, కృష్ణుడి యొక్క ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ ధూళి, అంతేకాకుండా తులసి, తులసి తర్వాత అంఘ్రిరేణు అంటే ధూళి, ఆ రెండు కలిసినటువంటి నీరే ఈ చరణామృతమై గంగానది. పునాతి లోకాను భయత్ర శేషాన్. ఈ మూడు లోకాలని పూర్తిగా పునీతం చేసేటటువంటిది ఆ గంగామతల్లి. కస్తాంన సేవేత మరిష్యమాణ. అటువంటి ప్రదమైనటువంటి ఆ గంగా తీరాన మన పరీక్షిత్ మహారాజు అలా కూర్చున్నాడు. అన్ని త్యజించి కూర్చున్నాడు. ముకుందుడి పాదపద్మాలకి తనను తాను పూర్తిగా అంకితం చేసుకోవడం కోసం చక్కగా దృఢ నిశ్చయితుడయ్యాడు అనమాట. ప్రాయోపవేశం ప్రతి విష్ణు పద్యాం. పూర్తిగా ఆయన ప్రాయోపవేశం చేసి ఆయన విష్ణు పద్యమైనటువంటి గంగానది తీరంలో ఆయన అక్కడ కూర్చున్నాడు అనమాట. మునివ్రతో ముక్త సమస్త సంఘ. చూడండి పదాలు ఎలా వాడారో. మునివ్రతాన్ని ఆయన ధరించాడు. ఒక మునిలా. ముని అంటే ఏమిటంటే పూర్తిగా సర్వసంగ పరిత్యాగి. ఇల్లుని, భార్యాబిడ్డల్ని, తర్వాత
రాజ్యాన్ని, ఆస్తిని, సేవకుల్ని అందరినీ త్యజించి ఆ మునులు ఏమిటంటే అడవుల్లో ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. నగరాల్లోకి వెళ్ళినా కూడా కేవలం సామాన్య ప్రజల్ని భక్తి మార్గంలోకి తీసుకురావడానికే వాళ్ళు సంచరిస్తారు తప్పితే వారికి వేరే ఎజెండా లేదు వారి యొక్క ట్రావెల్స్లో. అవునా? అటువంటి వాళ్ళు మునులు అంటారు, ఋషులు అంటారు. అలా పరీక్షిత్ మహారాజు మహారాజైనా కూడా మునిలా ముక్త సమస్త సంగాహ ఈ ప్రపంచం పట్ల ఉన్నటువంటి ఆసక్తులన్నింటినీ తొలగించుకున్నాడు. ముకుందాంఘ్రి మన్య భావం, కేవలం ముకుందుడి యొక్క పాదపద్మాల్ని మాత్రమే నేను ధ్యానించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన అలా గంగానదీ తీరంలో కూర్చున్నాడు. అప్పుడు తత్రోపజగ్ముర్భువనం పునః మహానుభావా మునయః శిష్యాః కాయేన తీర్థాభిగమాత్ ప్రదేశైః స్వయం హి తీర్థాని పునంతి సంతః. తత్రోప జుగ్మం భువనం పునాన, పూర్తిగా త్రిభువనాల్ని పునీతం చేసేటటువంటి ఆ సాధువులందరూ అక్కడికి వచ్చారు. మహానుభావ మునయః శిష్య, ఎంతో మహానుభావులైనటువంటి మునులు వారి యొక్క శిష్యులతో పాటు అక్కడికి వచ్చారు. ఏదో పేరెంటానికి పిలిచినట్టు వచ్చారు. అప్పుడు ఎవరు జూమ్ లింక్ పంపించలేదు వీళ్ళందరికీ, ఎవరు ఇన్విటేషన్ పంపించలేదు. అయినా కూడా వాళ్ళు వచ్చేసారు. వీళ్ళందరూ గంగా నది తీరానికి వచ్చారు. వచ్చి పరీక్షిత్ మహారాజు ఇక వారం రోజుల్లో చనిపోతున్నాడు. ఈ వారం రోజుల్లో పరీక్షిత్ మహారాజు భాగవతం వింటాడు అన్న విషయం వాళ్ళు ముందే గ్రహించి పరీక్షిత్ మహారాజు నిర్యాణ సమయంలో వాళ్ళందరూ అక్కడ సమావేశమయ్యారు వారి యొక్క శిష్యులతో పాటు. ఎంత గొప్పవాళ్ళంటే వీళ్ళు ప్రాయేణ తీర్థాభిగమాపదేశై స్వయం హి తీర్థాని పునంతి సంతః. వాళ్లే తీర్థాలతో సమానం. ఇప్పుడు సాధువులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కాదండి, సాధువులే పుణ్యక్షేత్రాలతో సమానం. స్వయం హి తీర్థాని, వాళ్ళే స్వయంగా తీర్థక్షేత్రాలు. వాళ్ళు తీర్థయాత్రలు చేసిన అసలు తీర్థాలను ఎందుకంటారు, పుణ్యక్షేత్రాలను ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ సాధువులు ఉంటారు కాబట్టి. ఇంకా చెప్పాలంటే పుణ్యక్షేత్రాల కన్నా గొప్ప పుణ్యక్షేత్రాలు సాధువుల యొక్క హృదయాలు. ఎందుకంటే సాధువుల హృదయాల్లో భగవంతుడు ఉంటాడు కాబట్టి. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం. ఇంకొక విషయం ఉంది, భగవద్విధ భాగవత. కృషివ చెప్పు. భగవద్విధ భగవద్విధ భాగవత తీర్థభూత స్వయం విభు తీర్థి కుర్వంతి తీర్థాని కాంతస్థేన గదావృత. భగవద్విధ భాగవత తీర్థభూత స్వయం విభో. విదురుడు తన తీర్థయాత్రలు ముగించుకుని యుధిష్ఠిర మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు యుధిష్ఠిరుడు ఏమన్నాడంటే విదురుడితో, స్వామి విదురా, మీరే స్వయంగా తీర్థక్షేత్రాలతో సమానం. ఎందుకంటే మీరు అన్ని తీర్థాలకు వెళ్తే ఆ తీర్థంలో ఆ పుణ్యక్షేత్రాల్లో ఎంతో మంది పాపాత్ములు వచ్చి అక్కడ స్నానం చేసి వారి పాపాలన్నీ అక్కడ పెడతారనమాట, అక్కడ డంప్ చేస్తారు. ఆ పాపాల నుంచి పుణ్యక్షేత్రాన్ని ప్రక్షాళన చేసే వాళ్ళు ఎవరు? మీరు భక్తులు. అసలు భక్తులు పుణ్యక్షేత్రానికి వెళ్తే ఆ పుణ్యక్షేత్రాల్లో పూర్తిగా ఎక్యుములేట్ అయిపోయినటువంటి ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అది భక్తుల యొక్క గొప్పతనం. స్వయం హి తీర్థాన్ని పురంతి సంతః. వాళ్లే తీర్థక్షేత్రాలని పునీతం చేసేటటువంటి గొప్పవాళ్ళు. మహాత్ములు కూడా, ఎంతోమంది మహాత్ములు ఎన్నెన్నో ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్నారు. 9-10 శ్లోకాల్లో ఎవరెవరు వచ్చారు అన్న విషయాన్ని చెప్పారనమాట. వారి పేర్లు చెప్పారు. అత్రిర్వశిష్ఠశ్చవనః శరద్వాన్ అరిష్టనేమిర్భృగురంగిరాశ్చ పరాశరోగాధిసుతోథ రామ
రామ ఉతథ్య ఇంద్ర ప్రమదేద్మవాహౌ. ఉతత్య ఇంద్ర ప్రమదే మవాహౌ. ఓకే, థ్యాంక్ యూ. అత్రి, వశిష్ఠ, చవన, శరద్వాన్, అరిష్టనేమి, భృగు, అంగీర, ఇలా చాలా మంది ఋషులు వచ్చారు. వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పారు. మీరు పేర్లు చదువుకోండి, మీరు శ్లోకం చదవక్కర్లేదు ఇప్పుడు. మైత్రేయుడు, ఔర్వుడు, కవశ, ఆ, కుంభయోని, ఇటువంటి ద్వైపాయన వ్యాసుదేవుడు, భగవన్ నారదశ్చ, నారదముని కూడా ప్రసంగంగా వచ్చాడనమాట. వ్యాసదేవుడు భాగవతాన్ని రాసినటువంటి వ్యాసదేవుడు వచ్చి అక్కడికి, నారదముని కూడా అక్కడికి వచ్చాడు. ఇలా ఎంతో మంది, భరద్వాజుడు, గౌతముడు, పిప్పల, వీళ్ళందరూ వచ్చారనమాట. వారి పేర్లు చెప్పారు ఇక్కడ. అంతేకాదు, అన్యే చ దేవర్షి బ్రహ్మర్షి వర్య రాజర్షి వర్య అరుణాదయశ్చ నానార్షేయ ప్రవరాన్ సమేతాన్ అభ్యర్చ రాజా శిరసా వందే. अन्ये च देवर्षि ब्रह्मर्षिवर्य राजर्षिवर्य अरुणादयश्च नानर्षया प्रावनरान् समेतान् अभ्याच अभ्याच अभ्याचया राजशिरासवा वन्दे. అన్యేత దేవర్షి బ్రహ్మర్షి వర్య, ఎంతో మంది దేవర్షులు వచ్చారు, బ్రహ్మర్షులు వచ్చారు, రాజర్షి వర్య, రాజర్షులు కూడా వచ్చారు. దేవర్షి అంటే దేవతల్లో ఋషులు, బ్రహ్మర్షి అంటే బ్రాహ్మణుల్లో ఋషులు, రాజర్షి అంటే రాజుల్లో ఋషులు వంటి వాళ్ళందరూ వచ్చారు. నానా ఋషేయ ప్రవరాన్ సమేతాన్, గొప్ప గొప్ప ఋషులందరూ అక్కడ వచ్చి సమావేశమయ్యారు. అభ్యర్చ రాజా, ఇక్కడ రాజా అంటే పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు వాళ్ళందరినీ అర్థించాడు. శిరసా వవందే, శిరస్సు వంచి వాళ్ళందరికీ నమస్కరించాడు. ఇలా అందరినీ ఆహ్వానించాడు. సాష్టాంగ ప్రణామంతో ఆయన ఆహ్వానించాడు అనమాట. తర్వాత శ్లోకం. సుఖోపవిష్టేష్వథ తేషు భూయః గోపవిత్తేషు అతత్తేషు భూయః కృత ప్రణామః స్వచికీర్షితం యత్ కృత ప్రణామః చికీర్షితం యత్ విజ్ఞాపయామాస వివిక్తచేత విజ్ఞాపయామాస వివిక్తచేతా ఉపస్థితోగ్రే అభిగృహీతపాణిః. ఉపస్థితోగ్రే విగృహీతపాణిః. సుఖోపవిష్టే స్వథ తేషు భూయః, వాళ్ళందరికీ అలా నమస్కారం చేసి ఆయన అలా కూర్చున్నాడు, చేతులు కట్టుకుని వినయంతో అక్కడ ఆసీనుడయ్యాడు. అందరూ ఆసీనులయ్యారు అనమాట. అప్పుడు తన యొక్క నిర్ణయాన్ని ఋషులందరికీ తెలియజేశాడు మన పరీక్షిత్ మహారాజు. ఏమన్నాడంటే, నన్ను ఒక బ్రాహ్మణ బాలకుడు శపించాడు. ఒక బ్రాహ్మణ బాలకుడు నన్ను శపించాడు కదా అని చెప్పి నేను బ్రాహ్మణ జాతి మొత్తాన్ని ద్వేషించట్లేదు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఒక తప్పు చేస్తే వారు ఏ జాతికి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ గ్రామానికి చెందినవారు మనం చూసి ఆ గ్రామం మొత్తాన్ని ద్వేషిస్తాం. గ్రామం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఒక స్కూల్ పిల్లాడు తప్పు చేశాడు అనుకోండి, ఆ స్కూల్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఒక ఒక దేశంలో ఒక వ్యక్తి ఏమైనా పెద్ద తప్పు చేశాడు అనుకోండి, ఆ దేశం మొత్తానికి చెడ్డ పేరు రావచ్చు. అవునా? ఒక కులం, ఒక బ్రాహ్మణుడు తప్పు చేస్తే బ్రాహ్మణ కులం మొత్తానికి చెడ్డ పేరు రావచ్చు. కానీ అంటే అది తెలుసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. మన మన కుటుంబానికి కానీ, మన సంస్థలకు కానీ, మన యొక్క గ్రూపుకి కానీ, మన యొక్క సంప్రదాయానికి కానీ మనం చెడ్డ పేరు తీసుకురాకూడదు. అది మాత్రం మనం తెలుసుకోవాలి. కానీ వేరే ఎవరైనా వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుకి మనం వారి యొక్క సంస్థ మొత్తాన్ని, వారి యొక్క కులం మొత్తాన్ని, వారి యొక్క కుటుంబం మొత్తాన్ని వెలివేయకూడదు. అది తప్పు. ఇందులో ఒక ఉదాహరణ చెప్పాలంటే, దక్ష ప్రజాపతి యొక్క స్టోరీ మీకు తెలుసు కదా. దక్షుడు ఏం చేశాడంటే శివుణ్ణి శపించాడు. అప్పుడు శివుడి యొక్క వాహనమైనటువంటి నంది దక్షుణ్ణి మాత్రమే శపించలేదు, బ్రాహ్మణ కులం మొత్తాన్ని శపించాడు. ఎందుకంటే దక్షుడు బ్రాహ్మణ కులంలో జన్మించాడు కాబట్టి. అది విని బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి భృగు మహర్షి నంది ఒక్కడే శపించలేదు, శివుడి యొక్క భక్తులు అందరూ శపించాడు అనమాట. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి అపరాధానికి ఎంతో మంది వ్యక్తులు ఆ జాతి మొత్తాన్ని శపించడం, శిక్షించడం చాలా తప్పు అనమాట.
ఇంకొకసారి ఏం జరిగిందంటే ఒక యక్షుడు ధ్రువ మహారాజు యొక్క తమ్ముడైనటువంటి ఉత్తముని చంపాడు. అప్పుడు ధ్రువ మహారాజు ఆ యక్షుని చంపడం కోసం అలకాపురి వారి యొక్క నగరానికి వెళ్ళాడు. అలకాపురిలో ఏం జరిగింది? ధ్రువుడు అలకాపురంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ చంపేస్తున్నాడు, యక్షులందరినీ చంపేస్తున్నాడు. అప్పుడు స్వయంభూమను వచ్చి, అరే ఒక్క యక్షుడు చంపాడు నీ తమ్ముడిని, నువ్వు యక్ష జాతి మొత్తాన్ని నాశనం చేస్తున్నావు, ఎంతవరకు సబబిది అని చెప్పి కంట్రోల్ చేశాడనమాట. మనం ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుకి అందరి వ్యక్తుల్ని మనం ఆ జాతి మొత్తాన్ని మనం వెలివేయకూడదు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క కేసులో ఏం జరిగిందంటే ఒక బ్రాహ్మణుడు శపించాడు. ఒక బ్రాహ్మణ బాలకుడు శపిస్తే పరీక్షిత్ మహారాజు ఇంకొక బ్రాహ్మణ బాలకుడి యొక్క ఆశ్రయం పొందాడు. ఎవరా బ్రాహ్మణ బాలకుడు? సుఖదేవ గోస్వామి. ఎంతో వినయంతో వీళ్ళందరికీ నమస్కరించాడు పరీక్షిత్ మహారాజు. ప్రాయోపవేశ నిర్ణయం ఋషులకి తెలియజేశాడు. తరువాత శ్లోకం ఏమన్నాడంటే రాజు, చాలా మంచి మంచి శ్లోకాలు వస్తున్నాయి. రాజోవాచ అహో వయం ధన్యతమా నృపాణం. రాజోవాచ అహో వయం ధాన్యతమాన్ నృపాణం మహాత్మానుగ్రహీయశీల రాజ్ఞాం కులం బ్రాహ్మణ పాద శౌచాత్ దురాద్ విశిష్టం బత కర్హ్య కర్మ. హరే కృష్ణ. అహో వయం ధన్యతమా నృపాణం. నృపులు అంటే రాజులు, ధన్యతమ ధన్యులంటే చాలా ఫార్చునేట్, ధన్యతర అంటే మోర్ ఫార్చునేట్, ధన్యతమ అంటే మోస్ట్ ఫార్చునేట్. ధన్యతమ అంటే ధన్యులందరిలోకి ధన్యులు అన్నమాట వాళ్ళు. అహో వయం ధన్యతమ నృపాణం, రాజులందరిలోకి మేము ఎంతో అదృష్టవంతులము మేము అని అంటున్నాడు పరీక్షిత్ మహారాజు. ఎందుకు? మహత్తమానుగ్రహణీయశీల, ఎందుకంటే మహత్తములైనటువంటి గొప్ప గొప్ప ఋషులు మునుల చేత మేము ఆశీర్వదింపబడ్డాం, వారి అనుగ్రహానికి పాత్రలమయ్యాము. మనకి నిజమైనటువంటి అదృష్టం, భాగ్యం, ధన్యత ఏమిటో తెలుసా? డబ్బు ఉండడం కాదు, మంచి అందం ఉండడం కాదు, పేరు ప్రతిష్ట పలుకుబడి ఉండడం కాదు. నిజమైనటువంటి అదృష్టం ఏమిటంటే మహాత్ములైనటువంటి భక్తుల యొక్క అనుగ్రహాన్ని పొందడం. ఈ మాట నేను చెప్పట్లేదు, పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు. మహత్తమానుగ్రహణీయశీల అహో వయం ధన్యతమా నృపాణం. ధన్యతములు ఎవరు? మహత్తముల యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్లే నిజమైనటువంటి ధన్యులు. రాజ్ఞాం కులం బ్రాహ్మణ పాద శౌచాత్ దురాద్విశిష్టం వత గర్హ్య కర్మ. అసలు కొంతమంది బ్రాహ్మణులు ఏమిటంటే ఈ రాజకులాల్ని, రాజ్ఞాం కులం బ్రాహ్మణ పాద శౌచాత్, ఇప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి, అది ఇంతకుముందు పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతులు లేవులేండి చాలా వరకు. కాళ్ళు కడుక్కునే ఏర్పాటే ఉండదు ఇళ్ల ముందు. డైరెక్ట్గా ఇప్పుడు ఇంటి ముందు ఏమిటంటే ఇంతకుముందు ఒకప్పుడు గార్డెన్స్ ఉండేవి ఇంటికి ముందు. ఇంటి ఎదురుగా ఒక తొట్టు ఉండేది, తొట్టులో నీళ్లు ఉండేవి. ఆ తొట్టులో చెంబుతో నీళ్లు ముంచుకొని తొట్టులో నుంచి కాళ్ళు కడుక్కుని అప్పుడు ఇంట్లోకి ప్రవేశించేవాళ్ళు అనమాట, ఎక్కడి నుంచి బయటకు వచ్చినా కూడా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకసారి కాళ్ళు కడుక్కున్నాం అనుకోండి, ఆ నీళ్ళని మళ్ళీ వాడతామా మనం? తొట్టులో నుంచి నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కున్నాం, మళ్ళీ ఆ నీళ్ళని వాడం కదా, వదిలేస్తాం, ఇంటి బయటే వదిలేస్తాం. అప్పుడు అలా ఇంట్లోకి వస్తాం. అలా బ్రాహ్మణులు రాజకులాన్ని ఎలా చూస్తారంటే కాళ్ళు కడుక్కుని వదిలేసినటువంటి నీళ్లలా చూస్తారు. ఈ మాట చెప్పడం వల్ల పరీక్షిత్ మహారాజు ఎంత వినయాన్ని ప్రదర్శించాడంటే, మేము బ్రాహ్మణ పాద శౌచంతో సమానం, బ్రాహ్మణుల యొక్క పాదాలు కడిగినటువంటి నీళ్లతో సమానం. మేము ఇంటి బయటే వదిలేయాల్సినటువంటి నీళ్లతో సమానం, లోపలికి తీసుకురావాల్సినటువంటి నీళ్లు కాదు. ఒకసారి కాళ్ళు కడుక్కుంటే ఆ నీటిని మళ్ళీ వంటకు ఉపయోగిస్తావా, తాగడానికి ఉపయోగిస్తావా, ఇంకా దేనికైనా ఉపయోగిస్తావా? వదిలేసినట్టే, ఆ నీళ్ళు వదిలేసినట్టే. ఆ చెంబుడు నీళ్ళు, లీటర్ నీళ్లు వదిలేసి మట్టి పాలైపోయినట్టే అనమాట. మేము దాంతో సమానం అని పరీక్షిత్ మహారాజ్ అన్నాడు. దీనికి ఈ సందర్భంలో మనం శమీక ఋషి కొడుకైనటువంటి శృంగి ఏమన్నాడు గుర్తు చేసుకుందాం. శృంగి ఏమన్నాడంటే, ఈ రాజులందరూ కుక్కలతో సమానం, ఇంటి బయట ఉన్నటువంటి కుక్కలతో సమానం,
వాళ్ళు మా కుటుంబంలోకి వచ్చి, మా ఇంట్లోకి వచ్చి, మా డైనింగ్ టేబుల్ మీద మాతో ఒకే ప్లేట్లో భోజనం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది ఎంతవరకు సబబు అని ఈ శృంగి నిందించాడు పరీక్షిత్ మహారాజుని. పరీక్షిత్ మహారాజుని నిందిస్తున్నప్పుడు శృంగి కూడా రాజుల్ని ఇలాగే పోల్చాడు, కుక్కలతో పోల్చాడు. ఆ పోలిక ఒక బ్రాహ్మణుడు చెప్తే అది గర్వం, అటువంటి పోలికే ఒక క్షత్రుడు చెప్తే అది వినయం. అవునా? ఒక రాజు ఇక్కడ పరీక్షిత్ మహారాజే స్వయంగా చెప్తున్నాడు, నేను బ్రాహ్మణుల యొక్క పాదాలు కడిగినటువంటి నీటిని, నేను కుక్కని, బ్రాహ్మణులు కాపలా కాయవలసినటువంటి కుక్కని, వారిని పరిరక్షించి, వారిని సంరక్షించి, వారిని పోషించేటటువంటి కుక్కని అని పరీక్షిత్ మహారాజు స్వయంగా చెప్తే అది వినయం. ఆ మాట బ్రాహ్మణులే చెప్తే అది గర్వం, అది అహంకారం. అవునా? మనం మన గొప్పల్ని చెప్పుకుంటే అది అహంకారం. మనం ఇంకొకరిని తక్కువ చేసి చూపిస్తే అది అహంకారం. మనం మనల్నే తక్కువ చేసి మాట్లాడుకుంటే అది వినయం. మన యొక్క లోటుపాట్లను మనం గమనించాలే కానీ మన యొక్క గొప్పతనాన్ని గమనించకూడదు. నేను గొప్పవాడిని, వారు నాకంటే తక్కువ వారు అంటే అది గర్వం. నేను తక్కువ వాడిని, వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అంటే అది వినయం. పరీక్షిత్ మహారాజు వినయాన్ని ప్రదర్శించాడు ఇక్కడ. ప్రదర్శించడం కాదు, వినయమే ఆయన యొక్క వ్యక్తిత్వం. తర్వాత తస్యైవ మేఘస్య పరావరేషో తస్యైవ మేఘస్య పరావరేషో వ్యాసక్తచిత్తస్య గృహేష్వభీక్ష్ణం వ్యాసక్తచిత్తస్య గృహేషు భీక్ష్ణం నిర్వేదమూలో ద్విజశాపరూపో నిర్వేదమూలో ద్విజశాపరూపో యత్ర ప్రసక్తో భయమాశు దత్తే. యత్ర ప్రసక్తో భయమాశు దత్తే. తస్యైవ మేఘస్య పరావరేషో వ్యాసక్తచిత్తస్య గృహేషు అభీక్ష్ణం. అసలు ఈ బ్రాహ్మణ బాలకుడికి నా మీద ఎంత కృప ఉంది అంటే నన్ను శపించాడు. చూడండి, శపించినటువంటి ఆ బ్రాహ్మణ బాలకుడిని అభినందిస్తున్నాడు పరీక్షిత్ మహారాజు. అంతేకాదు ఆ భగవంతుడిని అభినందిస్తున్నాడు. భగవంతుడికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. నేను చాలా ఆసక్తుడై ఉన్నాను కాబట్టి, ఈ ఐహిక బంధాల్లో బాగా చిక్కుకుపోయి ఉన్నాను కాబట్టి, నన్ను ఈ భవబంధాల నుంచి రక్షించడం కోసం ఆ భగవంతుడే ఈ బ్రాహ్మణ రూపంలో నాకు ఈ శాపాన్ని ఇచ్చాడు. లేదంటే ఈ బ్రాహ్మణ బాలకుడితో ఆ భగవంతుడే ఈ శాపాన్ని పలికించాడు. ఆ శాప కారణంగా నేను నా యొక్క రాజ్యాన్ని, తర్వాత కుటుంబాన్ని అన్నిటిని త్యజించగలుగుతున్నాను. నిర్వేదములో ద్విజశాప రూపం. ద్విజ అంటే బ్రాహ్మణుడు, శాపం అంటే తెలిసిందే. ద్విజశాప రూపం, ఒక బ్రాహ్మణ శాపం రూపంలో భగవంతుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. నిర్వేదములో ఆ శాపమే నా నిర్వేదానికి, నా యొక్క విరక్తికి కారణం. యత్ర ప్రసక్తో భయమాశు దత్తే. అప్పుడప్పుడు భగవంతుడు ఒక పరమాత్మ రూపంలో వచ్చి మనల్ని రక్షించవచ్చు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజుని అశ్వత్థామ బ్రహ్మాస్త్రంతో చంపడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు ఏ రూపం దాల్చాడు? అంగుష్ఠమాత్రమమలం స్ఫురత్ పురటమౌళినం అపి వ్యదర్శనం శ్యామం తడిద్వాస సమచ్యుతం. అంగుష్ఠమాత్రమమలం, ఒక బొటన వేలు పరిమాణంలో మన కృష్ణుడు ఒక చతుర్భుజ రూపధారి అయి ఉత్తర గర్భంలోకి ప్రవేశించి పరీక్షిత్తుని ఆయన కాపాడాడు. అవునా? అప్పట్లో ఆయన ఒక చిన్న 8 అంగుళాలు ఒక చిన్న పరమాత్మ రూపంలో రక్షించాడు. ఇప్పుడు ఎలా రక్షిస్తున్నాడు? ఒక బ్రాహ్మణ శాప రూపంలో రక్షిస్తున్నాడు. ద్విజశాప రూపో నిర్వేదమూలం. అప్పుడప్పుడు భగవంతుడు శాపం రూపంలో కూడా మన జీవితంలో ప్రవేశించవచ్చు. ద్రౌపదిని ఎలా రక్షించాడు? ఒక చీర రూపంలో రక్షించాడు. భగవంతుడు చీర అవ్వచ్చు, శాపం అవ్వచ్చు, పరమాత్మ అవ్వచ్చు, ఒక బాలుడు అవ్వచ్చు. ఒకసారి వృకాసురుడు శివుణ్ణి చంపబోతుంటే మన విష్ణువు ఒక సాధారణ
బ్రాహ్మణ బాలకుడు రూపంలో వచ్చి శివుడిని రక్షించాడు. ఇంకొకసారి ఆ, ఈ మేరు పర్వతం, మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే ఆయన ఒక తాబేలు రూపంలో వచ్చి రక్షించాడు, కుర్మ రూపం. అలా ఎన్నెన్నో రూపాల్లో వచ్చి భక్తుల్ని రక్షిస్తాడు. ఇప్పుడు శాప రూపంలో వచ్చాడు. అలా శాపం రూపంలో వచ్చి పరీక్షితుని రక్షించాడు. ఇది రక్షణ ఏమిటిది? ఇదంతా ఇమాజినేషన్, ఇదంతా ఊహ, కల్పితం అనమాట. చాలా మంది అనుకుంటూ ఉంటారు పరీక్షిత్ మహారాజ్ ఏమిటి ఏదో పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలని చెప్పి శాపాన్ని కూడా భగవంతుడి రూపంలా అనుకుంటున్నాడు. అదేనండి, మనకి ఒక తిరస్కారం వచ్చిన, నింద వచ్చిన, శాపం వచ్చిన మన జీవితంలో దాన్ని కూడా భగవంతుడి రూపంలో చూడడమే పరిపక్వత, భక్తిలో పరిపక్వత. భక్తిలో పరిపక్వత చెందిన వాళ్ళు ఒక ఆపదలో కూడా భగవంతుడి యొక్క హస్తాన్ని చూడగలరు. ఒక ఎంత ఎంత ఘోరమైనటువంటి ఒడిదుడుకులు ఎదురొచ్చినా కూడా దాన్ని కూడా భగవంతుడి యొక్క దయ అని చూడగలుగుతారనమాట. అంబరీష్ మహారాజు చంపడానికి ప్రయత్నించాడు, ఎవరు? మన దుర్వాసుని. కానీ దుర్వాసుని అంబరీష్ మహారాజుని చంపడానికి ప్రయత్నిస్తే అంబరీష్ మహారాజు ఒక్క మిల్లీమీటర్ కూడా కదలలేదు, ఎక్కడ నిలబడ్డాడు అక్కడి నుంచి. అప్పుడు సుదర్శన్ చక్రం వచ్చి అంబరీష్ మహారాజుని రక్షించింది అనమాట. భగవంతుడు రక్షించాలనుకుంటే ఎలా అయినా రక్షించగలడు. ఇప్పుడు భగవంతుడు ఒక వ్యక్తిని రక్షించలేదంటే అది రక్షించకపోవడం అని కాదు, భగవంతుడికి ఇంకో ప్లాన్ ఉందని. శాపరూపంలో పరీక్షిత్ మహారాజుని రక్షించి భగవద్ధామానికి రప్పించుకున్నాడు వారం రోజులు. అంతేకాకుండా భాగవత రూపంలో ఒక పుస్తక రూపం దాల్చి మనందరినీ రక్షించాడు ఆయన. ఈ వారం రోజుల్లో ఏం జరిగింది? పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నుంచి భాగవతం విన్నాడు. ఆ భాగవతం మొత్తాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. 4 నెలల నుంచి చర్చించుకుంటాం మనం. మొదటి స్కందమే, ఫస్ట్ పార్టే 4 నెలలు పట్టింది మనకి. ఇంకా 11 పార్ట్లు ఉన్నాయి. ఈ 11 స్కందాల్లో 10వ స్కందం ఇంకా చాలా పెద్దది. 10వ స్కందమే ఒక 5-6 రెట్లు పెద్దది మొదటి స్కందం కన్నా. ఎన్నేళ్ళు పడుతుందో చూడండి. కానీ ఆ వారం రోజులు వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణ చూడండి, భాగవతం. ఆ సంభాషణ ద్వారా మనందరినీ భగవంతుడు రక్షించాడు. తర్వాత ఎవరిప్పుడు? దైవిక్. తమ్మోపయాతం ప్రతియంతు విప్రా గంగాతజేవీ ధృతచిత్తమీషే ద్విజోపసృష్ట కుహకః తక్షకో వా దశత్వలం గాయత విష్ణుగాథ. తమ్మోపయాతం పతియంతు విప్రా గంగా చ దేవి ధృతచిత్తమీషే ద్విజోపశిష్ట కుహకస్తక్షకో వా దశత్వలం గాయత విష్ణుగాథ. హరే కృష్ణ ప్రభుజీ. తమ్మోపయాతం ప్రతియంతు విప్ర గంగాచ దేవి ధృతచిత్తమీషే. పరీక్షిత్ మహారాజ్ ఏమంటున్నాడంటే, నేను ఈ విప్రులందరి యొక్క శరణు పొందుతున్నాను. నన్ను చూడడానికి వచ్చినటువంటి ఈ మహాభక్తులు, మహాయోగులు, మునులు, ఋషులు, వాళ్ళందరి యొక్క ఆశ్రయాన్ని స్వీకరిస్తున్నాను. అంతేకాదు గంగాచ దేవి ధృతచిత్తమీషే. ఇప్పుడు ద్విజోపసృష్ట కుహకః తక్షకో వా దశత్వలం గాయత విష్ణుగాథ. ఆ ద్విజుడు, శమీకృషుకు తనయుడైనటువంటి శృంగి సృష్టించినటువంటి ఆ తక్షక పాము వచ్చి నన్ను కాటేసినా కూడా ఏం పర్వాలేదు, నాకేం భయం లేదు. భక్తులకి ఎన్నెన్నో లక్షణాలు ఉంటాయి, అందులో ఒక గుణం ఏమిటంటే నిర్భయం, అభయం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి. వారికి భయం ఉండదు. భయం అంటే నిర్లక్ష్యంగా ఉంటారని కాదు దాని అర్థం, యాటిట్యూడ్ ఉంటుందని కాదు దాని అర్థం. ఇప్పుడు నిర్భయంగా ఉండడం అంటే యాటిట్యూడ్తో ఉండడం, అహంకారంతో ఉండడం, స్టైల్, అది కాదు. భయం అంటే పూర్తిగా భగవంతుడి మీదే భారం వేసి ఉన్నారు కాబట్టి వారికి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలని, ఒడిదుడుకుల్ని చూస్తే భయం కలగదన్నమాట. అంత అంత నిర్భయంగా ఉంటారు భక్తులు. నాకు భయం లేదు, నేను వినాలనుకునేది ఒకటే, విష్ణుగాథ. దశత్వలం గాయత విష్ణుగాథ. ఋషులారా, మీరందరూ ఆ విష్ణుగాథల్ని చక్కగా నాకు చెప్పండి, విని నేను తరిస్తానన్నాడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ శ్లోకం.
పునశ్చ భూయాద్ భగవత్యనంతే. పునశ్చ భూయాద్ భగవత్యనంతే చెప్పు, నీకొచ్చి మొత్తం ఇది. రతి ప్రసంగస్య తదాశ్రయేషు మహత్సు యామ్యాముపయామి సృష్టిం మైత్రస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః. పునశ్చ భూయాద్ భగవతి అనంతే. మళ్ళీ నేను గనక జన్మ ఎత్తాల్సి వస్తే నాకు 3 వరాలు కావాలి. ఇక్కడ పరీక్షిత్ మహారాజు మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండాలనుకోవట్లేదండి. పునశ్చ భూయాద్ అంటే మళ్ళీ జన్మెత్తాలంటే జన్మెత్తాను. దేవుడు ఇంకో జన్మెత్తాలని నాకు రాసిపెట్టుంటే నన్ను ఇంకొక దేహంలోకి ప్రవేశించాలి అని దేవుడు కోరుకుంటే, భగవంతుడు కోరుకుంటే పర్వాలేదు, ఇంకో జన్మెత్తడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ నాకు కావాల్సింది 3 వరాలు. ఏమిటవి? భగవతి అనంతే రతి. మొదటిది, అనంతుడైనటువంటి ఆ భగవంతుడి పట్ల రతి అంటే ప్రేమ కావాలి. ప్రసంగశ్చ తదాశ్రయేషు మహత్సు. మహాత్ములైనటువంటి తన భక్తుల యొక్క ప్రసంగం, సాంగత్యం కావాలి నాకు. భక్తుల సాంగత్యం కావాలి, భగవంతుడి పట్ల ప్రేమ కావాలి. ఇక మూడోది ఏమిటో తెలుసా? మైత్ర్యస్తు సర్వత్ర. అందరూ, అన్ని జీవరాశుల పట్ల నాకు మైత్రి కావాలి, అందరితో నాకు మంచి ఫ్రెండ్షిప్ కావాలి. ఎవరి పట్ల నాకు ద్వేషభావన ఉండకూడదు. అందరితో మైత్రితో మెలగాలి మనం. ప్రతి జీవుడితోనూ, కేవలం మానవ మాత్రులే కాదు, కేవలం మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మన గ్రామానికి చెందిన వాళ్ళు, మన కుటుంబానికి చెందిన వాళ్ళు మాత్రమే కాదు. తెలుగు వాళ్ళు అయితే మైత్రి, గుజరాతీ వాళ్ళు అయితే మైత్రి లేదు, అలా కాదు. ఎవరైనా కూడా, ఆవులైనా గేదెలైనా అంటే ఏ జీవుడైనా కూడా భగవంతుడి బిడ్డే కాబట్టి భక్తులు ఎవరిని ద్వేషించరు, అందరినీ ప్రేమతో చూస్తారు. కాకపోతే వారు భక్తి మార్గాన్ని ఆచరించకపోతే అప్పుడు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ మాట చైతన్య చరితామృతంలో మహాప్రభు చెప్పారు. అసత్సంగత్యాగి వైష్ణవ ఆచార్. అసత్సంగత్యాగి అంటే సత్సంగత్యాన్ని మనం ఆలింగనం చేసుకోవాలి, అసత్సంగాన్ని త్యజించాలి. ఎందుకంటే వారితో గనక మనం కలిసి ఉంటే అప్పుడు మనలో ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు నశిస్తాయి. మన భక్తిని నిరుత్సాహపరిచేటటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం మనకు వద్దండి. కానీ వారిని ద్వేషించకూడదు, వారిని మనం ప్రేమించాలి, వారి కోసం మనం ప్రార్థన చెయ్యాలి, అంతవరకు ఓకే. వారికి వీలైతే వాళ్ళు వినేటట్టుంటే వాళ్ళకి మనం కొంచెం భగవంతుడి గురించి 4 మాటలు చెప్పి వాళ్ళని కూడా భక్తులుగా మార్చడానికి ప్రయత్నించవచ్చు. కానీ వినలేదనుకోండి, మీరు చెప్పిన మాటలు వాళ్ళు వినకపోగా మీ మనసును మార్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనుకోండి, దూరంగా ఉండండి. అది ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఎందుకు మీ కృష్ణ పూజ చేస్తున్నాను, ఏమైంది నీకు, ఈ సంచిలో చేతులు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాను, ఇలా అంటుంటారు కొంతమంది. ఇలా కామెంట్లు అనమాట. సంచుల్లో చేతులు పెట్టుకుంటారు, మీరు ఎప్పుడు సంచుల్లో చేతులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. దీనివల్లే దరిద్రం అంతా పెట్టిందని ఒక ఆయన అన్నాడు కుటుంబంలోనే. ఓకేనా? ఈ సంచుల్లో చేతులు పెట్టుకోమందరూ బాగానే ఉన్నారు, సంచుల్లో చేతులు పెట్టిన తర్వాత అంత ప్రాబ్లం స్టార్ట్ అయింది, మనస్తత్వం మారిపోయిందని. ఎంత ఎవరి మనసులో అటువంటి వాళ్ళకి దూరంగా ఉంటే బెటర్, ఒక మాటలో చెప్పాలంటే. మన భక్తిని నిరుత్సాహపరిస్తే మనం ఆ నిరుత్సాహాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. వారి కోసం ప్రార్థించండి, వాళ్ళని ద్వేషించొద్దు, వాళ్ళ పట్ల ఎటువంటి చెడు భావన కలిగి ఉండొద్దు. పరీక్షిత్ ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు యొక్క బాగోగు కోసం ప్రార్థించాడు నరసింహస్వామిని. మనం అలా అందరినీ ప్రేమించడానికి ప్రయత్నించాలి. మైత్రిస్తూ సర్వత్ర, అందరితో మైత్రితో మెలగడానికి ప్రయత్నించాలి. కానీ ఆ మైత్రిని వాళ్ళు స్వీకరించకపోతే ఏం చేస్తాం, మనం దూరంగా ఉంటాం. అది. కానీ పరీక్షిత్ మహారాజుకి కావాల్సింది 3 వరాలు ఇక్కడ. ఆ 3 వరాలు ఏమిటి? భగవత్యనంతే రతి, నాకు భగవంతుడి పట్ల ప్రేమ కావాలి. 2 ప్రసంగశ్చ, భక్తుల యొక్క సాంగత్యం కావాలి. 3 మైత్రిస్తూ సర్వత్ర, అందరితోనూ స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కావాలి అని కోరుకున్నాడు అనమాట. తర్వాత ఈ విధంగా ఈ పరీక్షిత్ మహారాజు తూర్పు దిక్కుని చూస్తూ ఆయన దర్భాసనం మీద అలా ఆసీనుడయ్యాడు అనమాట. తూర్పు కాదు, ఉత్తర దిక్కును చూస్తూ
ఉదన్ముఖో దక్షిణకూల ఆస్తే సముద్రపత్న్యా. సముద్రపత్ని అంటే మన గంగానది. ఆ గంగానది యొక్క తీరంలో ఆయన అలా కూర్చున్నాడు. అప్పుడు దేవతలందరూ పరీక్షిత్ మహారాజుని కీర్తించారు, పుష్పవర్షం కురిపించారు. పైనుంచి పుష్పాలు అలా కురుస్తూ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎంతో ఆనందించారు. కేవలం ఋషులు మునులు మాత్రమే కాదు, దేవతలు కూడా పరీక్షిత్ మహారాజుని అభినందిస్తున్నారు తను తీసుకున్నటువంటి నిర్ణయానికి. ఈ వారం రోజులు గాయత విష్ణుగాథ, వారం రోజులు విష్ణుగాథల్ని నేను వినాలి, నాకు వేరే ఇంకెటువంటి వేరే కార్యాలు లేవు, ఆకలి దప్పుకులు లేవు. వారం రోజులు కేవలం విష్ణుగాథలు వినడం, ఇంకా నాకు వేరే యాక్టివిటీయే లేదు ఈ వారం రోజుల్లో అని తాను తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని దేవతలు ఋషులు హర్షించారు. అంతేకాకుండా పుష్పవర్షం కూడా కురిపించారు. తరువాత మహర్షులందరూ పరీక్షిత్ మహారాజు యొక్క నిర్ణయాన్ని అభినందించి ఆమోదించారు. ఒకసారి ఇది చదువుదాం మనం. చదువు. మహర్షయో వై సముపాగతాయే. మహర్షయో వై సముపాగతాయే వసాసయా సాధుతి అనుమోదమాన ఉచోపజానుగ్రహశీలసార యదుత్తమ శ్లోక గుణాభిరూపం. హరే కృష్ణ. మహర్షయో వై సముపాగతాయే ప్రశస్య సాధ్వీత్య అనుమోదమానః. ప్రశస్య, వారిని ప్రశంసించారు. పరీక్షిత్ మహారాజు యొక్క నిర్ణయాన్ని వాళ్ళు చక్కగా ప్రశంసించారు. ఇది సాధు 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 అన్నారు, అంటే మంచిది మంచిది అన్నారు. అనుమోదమానః, ఆమోదించారు, అప్రూవల్ ఇచ్చారనమాట. అప్రూవ్డ్, బెస్ట్ డెసిషన్ అని చెప్పి అప్రూవ్ చేశారు. ఊచుహు ప్రజానుగ్రహశీలసార యదుత్తమ శ్లోక గుణాభిరూపం. ఉత్తమ శ్లోకుడు అంటే ఏమంటో తెలుసా? ఉత్తమమైనటువంటి శ్లోకాల్లో కీర్తింపబడేటటువంటి ఆ భగవంతుని ఉత్తమ శ్లోక అంటారు. ఆయనకున్నటువంటి ఎన్నెన్నో నామాల్లో ఉత్తమ శ్లోక అనేది ఇంకొక నామం. యదుత్తమ శ్లోక గుణాభిరూపం. భగవంతుడి యొక్క రూపాన్ని, గుణాలని, ఆయన యొక్క లీలల్ని వర్ణించగా పరీక్షిత్ మహారాజు వినాలనుకున్నాడు. ఆ నిర్ణయాన్ని వాళ్ళందరూ ఆమోదించారు. తర్వాత శ్లోకం. నవా ఇదం రాజర్షివర్య చిత్రం. నవా ఇదం రాజర్షివర్య చిత్రం. భవత్సు కృష్ణం సమనువ్రతేషు. భవత్సు కృష్ణం సమనువ్రతేషు. ఏ అధ్యాసనం రాజకిరీటజుష్టం. యధ్యాసనం రాజకిరీటజుష్టం. సద్యో భగవత్ప్రాప్స్య కామాః. సద్యో జహుర్భగవత్ప్రాప్స్య కామః. నవా ఇదం రాజర్షివర్య చిత్రం భవత్సు కృష్ణం సమనువ్రతేషు. ఇది పెద్ద చిత్రం కాదు. పరీక్షిత్ మహారాజు తనకున్నటువంటి వారం రోజుల్లో భగవంతుడి యొక్క కథల్ని వినాలి అనుకోవడం చిత్రం కాదు. కొంతమంది నువ్వు వారమే బతుకుతావు అంటే అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆహా, ఈ వారం రోజులు పూర్తిగా ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి, లైఫ్ని నేను ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, గొప్ప గొప్ప ప్రదేశాలను చూడాలి, అలా ఎంజాయ్ చేయాలి, ఇది తినాలి, అది తినాలి అని చెప్పి ఉన్న వారం రోజులు చక్కగా గడుపుదామని కొంతమంది అనుకోవచ్చు. కానీ పరీక్షిత్ మహారాజ్ ఏమనుకున్నాడు? ఉన్నది వారమే. వారం రోజుల్లో ఏం చేయగలుగుతాం మనం? ఏం సాధించగలుగుతాం? అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి విషయం ఏమిటి ఈ వారం రోజుల్లో? భాగవత కథలు వినడం. అంటే ఒక వ్యక్తికి పరిపక్వత చెందినటువంటి ఎంతో వివేకవంతమైనటువంటి ఒక వ్యక్తికి వారం రోజులే ఉంటే ఆ వారం రోజుల్లో ఏం చేస్తాడు? భాగవతం వింటాడు. అంటే భాగవతం వినడం అనేది ఎంత గొప్ప విషయం అనేది ఈ పరీక్షిత్ మహారాజు చూసి అర్థం చేసుకోవచ్చు. పరీక్షిత్ మహారాజు అంత గొప్పవాడే, భాగవతోత్తముడే, ఉన్న వారం రోజుల్లో ఇంకేది చేయడానికి ఒప్పుకోలేదు. అంటే తపస్సు చేయలేదు, తర్వాత ఆ వ్రతాలు ఈ వ్రతాలు చేయలేదు,
రాజ్యాన్ని ఇప్పుడు వారం రోజులే ఉంది, రాజ్యాన్ని బాగా సరిదిద్దాలి నేను, ఆ, నా మంత్రులందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి, వారం రోజులు సెమినార్ ఇస్తాను, రాజ్యాన్ని ఎలా, రాజ్యభారాన్ని ఎలా తీసుకోవాలని జనమేజయుడికి ట్రైనింగ్ ఇస్తాను వారం రోజులు, అప్పుడు నేను చనిపోవచ్చు. ఇక వేరే విషయాల్ని ప్రయారిటీగా తీసుకోలేదు, అన్ని వదిలేసి వారం రోజులు కేవలం భాగవతం విన్నాడు. అవునా? అంటే మనకి మనకి ఈ ఈ ప్రపంచంలో మనకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం భాగవతం వినడం. అవునా? కేవలం భగవంతుడి యొక్క ఆ లీలల్ని, నామరూప గుణ లీలల్ని వివరించినటువంటి వర్ణనని వినడం వల్లే జీవితం సఫలం అవుతుంది అనమాట. ఏ ధ్యాసనం రాజకిరీట దుష్టం సద్యో, పాండవ వంశులుగా పాండవుల యొక్క వంశంలో జన్మించాడు కాబట్టి అటువంటి వ్యక్తిత్వాన్ని వెళ్ళబరిచాడు పరీక్షిత్ మహారాజు. ఇదే పెద్ద ఆశ్చర్యమేం కాదు. అంటే ఆ భక్తుల యొక్క సాంగత్యం పొందిన వాళ్ళు, భక్తుల యొక్క వారసులు, నిజమైనటువంటి వారసులు ఇలాగే ఉంటారు. భగవంతుడికే అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు, ప్రయారిటీ అంతా దేవుడికి ఇస్తారు. తర్వాత సర్వే వయం తావదిహాస్మహేథ కళేవరం యావదసో విహాయ లోకం పరం విరజస్కం విశోకం యస్యాత్యయం భాగవత ప్రధాన. పరీక్షిత్ మహారాజు ఆ పరలోకాన్ని, వైకుంఠాన్ని చేరుకునేంత వరకు మేము ఇక్కడే ఉంటాము అని ఈ ఋషులందరూ డిసైడ్ చేసుకున్నారనమాట. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు చెప్పినటువంటి ఈ నిర్ణయం, నువ్వు వెళ్ళబెట్టినటువంటి ఈ నిర్ణయం మాకు ఆమోదమే, భగవంతుడి యొక్క లీలని వినాలి అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నావు, వాటన్ని ఆ డెసిషన్ని మేము అప్రూవ్ చేస్తున్నాము అని వీళ్ళందరూ అన్నారు. అంతేకాదు, నువ్వు పాండవుల యొక్క వంశజుడు కాబట్టి నీలో ఇటువంటి భావన కలగడం, ఇటువంటి కోరిక కలగడం ఆశ్చర్యకరం కాదు అన్నారు. అంతేకాకుండా నువ్వు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి భగవద్ధామానికి చేరుకునేంత వరకు మేము ఇక్కడే ఉంటాం, ఈ వారం రోజులు మేము కూడా మీతో పాటే ఉంటాం. వాళ్ళందరికీ ఏమనిపించింది, మేము చేసే పనులు, తపస్సులు, యాగాలు, యజ్ఞాలు అవన్నీ పక్కన పెట్టి పరీక్షిత్ మహారాజుతో కలిసి భాగవతం వినడం చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళకి అనిపించింది. అదనమాట. శుశ్రూషమాణ శరితాని విష్ణోహో. మనం చదువుతాం ఈ శ్లోకం. ఎవరు చదవాలి ఇప్పుడు? దైవిక చదువు. ఆశ్రుత్య తదృశిగవచ. నువ్వు చదువు. आश्रुत्य तद्दुषिगणा वचा परीक्षित सामं मधुष्योद्गोचाव्यलीकम् अभासतानेनाभिनन्द्य युक्तान् शुश्रूषमाणाश्चरितानि विष्णु. हरे कृष्ण. ఆశ్రుత్య తదృషిగణవచ పరీక్షిత్. ఋషులు చెప్పినటువంటి ఆ మాటలన్నింటినీ విన్నాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. తదృషిగణవచ, ఆ ఋషులు మాట్లాడినటువంటి మాటలను విని సమం, వాళ్ళు ఎటువంటి పక్షపాత బుద్ధి లేకుండా, ఒక క్షత్రియుడైనా కూడా మన పరీక్షిత్ మహారాజు యొక్క నిర్ణయాన్ని ఆమోదించి మాట్లాడారు. మధుచ్యుద్, ఎంతో తీయగా మాట్లాడారు. గురుచ అవ్యలీకం, ఎంతో, గురు అంటే గంభీరంగా మాట్లాడారు. అవ్యలీకం, ఎటువంటి డూప్లిసిటీ లేకుండా, మనసులో ఎటువంటి పాపచింతన లేకుండా ఎంతో పవిత్రంగా మాట్లాడారనమాట, నిజాయితీగా మాట్లాడారు. అటువంటి వారి మాటల్ని ఆయన చక్కగా విని అభాష తేనైభినంద్య యుక్తాన్ శుశ్రూషమాణ చరితాన్ని విష్ణోహో, ఇక విష్ణు చరితల్ని, విష్ణు గాథల్ని వినాలి అని ఆయన బలీయంగా ఆయన డిసైడ్ చేసుకున్నాడు అనమాట. తర్వాత ఈ ఋషులందరినీ కొనియాడాడు. సమాగత సర్వత ఏవ సర్వే వేదా యథా మూర్తి ధరాస్త్రి పృష్ఠే. ఏమన్నాడంటే, మీరందరూ జ్ఞానస్వరూపులు, నేను చనిపోయే ఈ సమయంలో మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారు, మీకు ఎంతో గొప్ప మనస్సు ఉంది, మీరు మీ ఎంతో మేధస్సు ఉంది అని చెప్పి వారందరినీ చక్కగా కీర్తించాడు పరీక్షిత్ మహారాజు. ఇక 24వ శ్లోకంలో ఏమన్నాడంటే, ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తతశ్చ వః పృశ్చమివం విపృచ్ఛే. తతశ్చ వః పృచ్ఛమిమం విపృచ్ఛే
విశ్రభ్య విప్రా ఇతి కృత్యతాయాం విశ్రభ్య విప్రా ఇతి కృత్యతాయాం సర్వాత్మనా మ్రియమాణైశ్చ కృత్యం సర్వాత్మనా మ్రియమాణైశ్చ కృత్యం శుద్ధం చ తత్రామృతశాభియుక్తాః శుద్ధం చ తత్రాశ్రిత తత్రాం తత్రామృతశాభియుక్తాః. ఇట్స్ ఓకే. తతశ్చ వహ పృశ్చ ఇమమం విపృచ్ఛే. నేను మీ అందరినీ 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఏమిటా ప్రశ్నలు? జీవితకాలం అంతా ఒక వ్యక్తి ఏం చేయాలి? అంతేకాకుండా చనిపోయే సమయంలో ఒక వ్యక్తి ఏం చేయాలి? మ్రియమాణైశ్చ కృత్యం, సర్వాత్మన మ్రియమాణైశ్చ కృత్యం అంటే ముఖ్యంగా చనిపోయే వ్యక్తి చేయవలసినటువంటి పని ఏమిటి? మన మనసుని ఎక్కడ లగ్నం చేయాలి? మరణం ఆసన్నమైనప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటి? ఆస్తిని ఎలా రక్షించుకోవాలో పిల్లలందరికీ చెప్పాలా? సగం కట్టేసిన బిల్డింగ్ని పూర్తి చేయమని చెప్పి వాళ్ళందరికీ తన కోరికలు, ఆఖరి కోరిక వ్యక్తం చేయాలా? ఇది నా ఆఖరి కోరిక, 2 అంతస్తులు వేసి కానీ నువ్వు ఊరుకోకూడదు. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి నా ఫోటోని ఆ గోడ మీద ఆ కార్నర్లోనే పెట్టాలి. అప్పుడు అప్పుడు నేను ఈ దండ స్వీకరిస్తాను అని కొంతమంది అంటూ ఉంటారు చనిపోయే సమయంలో. ఆ దండేస్తే మనం ఆ చనిపోయే వ్యక్తి నరకంలో ఉండొచ్చు, లేకపోతే ఇంక పాతాళంలో ఉండొచ్చు, ఇంకెక్కడో ఉండొచ్చు, లేకపోతే కుక్కై పుట్టొచ్చు, పందే పుట్టొచ్చు, ఇంకేదో దేవత పుట్టచ్చు, ఇంకేమైనా పుట్టొచ్చు. వాళ్ళు వేసే దండ తీసుకునేటటువంటి శక్తి అతనికి లేదు. కానీ కోరిక మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తారనమాట. చనిపోయే ముందు ఇలా ఇలా చెప్పాడు నా తండ్రి, కాబట్టి నా జీవితం ఈ కోరిక తీర్చడానికి అంకితం చేస్తాను అని కొంతమంది అనుకుంటారు. ఇదంతా ఏమిటంటే కేవలం ఈ స్కిన్ డిసీజ్ అంటారు. స్కిన్ డిసీజ్ అంటే చర్మ వ్యాధి. చర్మ వ్యాధి అంటే ఈ చర్మం ఉంది కదా, ఈ చర్మం ఈ మాంసాన్ని కప్పేస్తుంది అనమాట. ఆ చర్మాన్ని తొలగిస్తే లోపలంతా ఉన్నది మాంసమే. అంటే ఈ ప్రపంచంలో 2 మాంసపు ముద్దల నుంచి ఇంకొక మాంసం ముద్ద బయటకు వస్తుంది అనమాట. అంటే తల్లిదండ్రుల నుంచి ఒక బిడ్డ బయటకు వస్తుంది, మగబిడ్డ, ఆడబిడ్డ, సంథింగ్ లైక్ దట్. అదంతా కేవలం బాడీలీ రిలేషన్, స్కిన్ రిలేషన్, బ్లడ్ రిలేషన్. రక్తమే సంబంధం, అక్కడ శరీరమే సంబంధం, చర్మమే సంబంధం. ఒకసారి ఆ చర్మం వెలిస్తే లోపల ఉన్నటువంటి మాంసం ఎవరిదో ఎవరికి తెలియదు. ఆ మాంసం అంతా ఇప్పుడు ఆత్మ బయటకు వెళ్ళిపోగానే ఆ మాంసం అంతా ఇక ఈ పంచమహాభూతాల్లో కలిసిపోతుంది అనమాట. ఆ రక్తం, మాంసం, నరాలు, ఎముకలు అదంతా ఈ పంచమహాభూతాల్లో కలిసిపోతాయి అన్నమాట. అటువంటి అంటే కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయత, ప్రేమ, అభిమానం, అనురాగం ఉండకూడదని కాదండి, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కానీ చనిపోయే వ్యక్తి దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి? వాళ్ళు చక్కగా రామనామో కృష్ణనామో జపించుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ వారి ఉన్నటువంటి తీరని గొంతుమ కోరికలన్నీ తీర్చుకోవడం కాదు ప్రాముఖ్యత ఇవ్వడం అంటే. ఉన్నది వారం రోజులు బతిక ఉండాలి, 10 రోజులు బతుకుతారు, 1 నెల రోజులు బ్రతుకుతారు, డాక్టర్లు ఆల్రెడీ చెప్పేశారు ఇంకో నెల కన్నా ఎక్కువ బతకడండి, అయిపోయింది, టైం అయిపోయింది అని చెప్పి కొంతమంది డాక్టర్లు చెప్తే ఇక ఆ నెల రోజుల్లో ఇక రోజుకు కోరిక గుర్తొస్తుంది అనమాట చనిపోయే వ్యక్తికి. ఇక తన కుటుంబ సభ్యులను చెప్తా ఉంటారనమాట, ఆయన ఈ పని నువ్వు చేయాల్సిందే, మనవరాలకి పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలి, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలియదు. ఆత్మ నరకానికి వెళ్తుందో స్వర్గానికి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలియదు. కానీ నా ఆత్మ శాంతించాలి అంటే నువ్వు మాత్రం మనవరాలి పెళ్లి చాలా ఘనంగా చేయాలి, లేకపోతే ఈ వంశంలో పుట్టిన వాళ్ళకే ఇవ్వాలి, వేరే వంశంలో ఇవ్వకండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేయకండి అని చెప్పి ఏవో ఎక్కడ లేని ఇన్స్ట్రక్షన్లన్నీ ఇస్తూ ఉంటారండి. వాళ్ళ కోరికలన్నీ వెళ్ళబరుస్తూ ఉంటారనమాట. అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పడం వరకు ఓకే, కానీ వాళ్ళకి ఏమవుతుందో చూసుకోవాలి కదా ముందు. నేను ఈ జీవితం అంతా నేను చేసినటువంటి పని ఏమిటి? ఇప్పటి వరకు నేను భగవంతుడి పట్ల ఎంత ప్రేమ పెంపొందించుకోగలిగాను, ఎంత భక్తిని నేను పెంపొందించుకోగలిగాను. నేను ఇప్పుడు వైకుంఠానికి వెళ్తానా, గోలోకానికి వెళ్తానా, లేదంటే దేవుడా నువ్వు నాకు ఇంకొక అవకాశాన్ని ఇస్తావా భక్తి మార్గం చేయడానికి అని ప్రార్థించాలి.
సరే ఈ ఉన్న 10 రోజులైనా, ఈ 4 రోజులైనా, ఈ నెల రోజులైనా నేను నిన్నే ధ్యానించుకుంటాను, కృష్ణనామ స్మరణ చేస్తాను, నీ లీలాస్మరణ చేస్తాను, నీ రూపస్మరణ చేస్తాను. నాకు ఇంక వారం రోజులే ఉంది, మొత్తం ఇక్కడంతా దేవుడి పటాలు పెట్టండి, నేను ఆయన చూసుకుంటూ నేను జపం చేసుకుంటూ ఉంటాను. అది బాగుంది. కానీ పరీక్షిత్ మహారాజ్ ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళందరికీ భిన్నంగా నేను ఉన్నటువంటి ఈ వారం రోజుల్లో కేవలం భాగవతం వింటాను. ఏం చెయ్యాలి చెప్పండి, అసలు మరణించేటటువంటి వ్యక్తి చేయవలసినటువంటి పని ఏమిటో చెప్పండి మీరు అని అన్నాడు అనమాట. అప్పుడు ఇంకొక విషయం, మరణించే వ్యక్తి చేయదగినటువంటి పని ఏమిటో మనకు తెలుసు, కృష్ణ స్మరణ చేయాలి. కానీ ఆ పని ఎప్పుడు చేయగలుగుతాం? కృష్ణ స్మరణ, మరణించే సమయంలో కృష్ణ స్మరణ మనం ఎలా చేయగలుగుతాం? జీవితం అంతా మనం భగవంతుని తలుచుకునేటటువంటి ఒక అనుభవం అనుకుంటే అప్పుడు చేయగలుగుతాం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. సర్వేషు కాలేషు మామనుస్మర. అన్ని కాలంలోనూ, సర్వకాల సర్వావస్థల్లోనూ మనం భగవంతుణ్ణి స్మరించుకునేటటువంటి ఆ ప్రాక్టీస్ మనకుంటే, ఆ అభ్యాసం మనం చేస్తే అప్పుడు చనిపోయే సమయంలో మనం గుర్తు చేసుకోగలుగుతాం భగవంతుడిని. అందుకే అంటుంటారు, లైఫ్ ఇస్ ఎ ప్రిపరేషన్, డెత్ ఇస్ ఎన్ ఎగ్జామినేషన్ అని. జీవితం అంతా మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, చనిపోయే సమయం అంటే మనకి ఎగ్జామ్తో సమానం అనమాట. ఆ ఎగ్జామ్ సమయంలో మనం ఎలా రాయగలుగుతాం, ఎన్ని మార్కులు వస్తాయి, అది అకాడమిక్ ఇయర్ మొత్తం మనం ఎంతవరకు చదివాం, ఎంత శ్రద్ధంగా పాఠాలు విన్నాం దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే జీవితం అంతా శ్రవణ కీర్తనాలు చేస్తే చనిపోయే సమయంలో మళ్ళీ శ్రవణ కీర్తనం చేయగలుగుతాం అనమాట, కృష్ణ స్మరణ చేయగలుగుతాం. అది ఆన్సర్ మీకు ముందే చెప్పేశాను నేను. కానీ పరీక్షిత్ మహారాజు ఈ 2 క్వశ్చన్లు అడిగినప్పుడు మనం ఎలా బ్రతకాలి, ఎలా చావాలి, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఆయన అడిగిన క్వశ్చన్లు. బ్రతకడం ఎలా, చావడం ఎలా, చనిపోయే వ్యక్తి యొక్క కర్తవ్యం ఏమిటి, బ్రతికున్నటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో చేయవలసినటువంటి పని ఏమిటి, ఇది అడిగాడు. ఆ మాటలు అడగగానే వీళ్ళందరికీ ఆన్సర్ రాలేదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఆన్సర్ చేయలేదన్నమాట. వాళ్ళందరూ అలా అలా వెనక్కి చూశారు. అప్పుడు సుఖదేవ గోస్వామి ఒక అవధూతలాగా, కనీసం వస్త్రాలు కూడా ధరించకుండా 16 ఏళ్ల బాలుళ్ళ అలా ముందుకొచ్చాడు అనమాట. అక్కడికి వచ్చేసాడు. ఈ ఋషులందరూ ఆ పరీక్షిత్ సుఖదేవ గోస్వామిని చక్కగా ఆహ్వానించారు. ఆయన యొక్క సౌందర్యాన్ని కూడా చక్కగా వర్ణించారు. మీరు పుస్తకం చదవచ్చు, 26, 27 శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి యొక్క సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు. ఇదంతా మీరు చదవండి. తర్వాత వాళ్ళు లేచి నిలబడి పరీక్షిత్ మహారాజుని ఎంతో వినయంతో ఆహ్వానించారు. ఈ ఋషులందరూ ఎంతో పెద్దవాళ్ళు, వయసులో కూడా పెద్దవాళ్ళు అయినా కూడా, యోగులు మునులైనా కూడా 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి సుఖదేవ గోస్వామిని మాత్రం ఎంతో గౌరవ మర్యాదలతో వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ఆ 2 ప్రశ్నలకు సమాధానం సుఖదేవ గోస్వామి మాత్రమే చెప్పగలడు, మేం కాదు చెప్పాల్సింది అని అన్నారు. అక్కడ నారదముని, వ్యాసముని కూడా ఉన్నారు. అయినా కూడా వాళ్ళు కూడా నిశ్శబ్దాన్ని వహించి సుఖదేవ గోస్వామిని చెప్పనివ్వు అని చెప్పి ఆ అవకాశాన్ని సుఖదేవ గోస్వామికి ఇచ్చారనమాట. ఇప్పుడు 29వ శ్లోకం చెప్తాం. సవిష్ణురాతోధిగధయః ఆగతాయ సవిష్ణురాతోతితయా గతాయ తస్మై సపార్యం శిరసా జహార తతో నివృత్తా బుద్ధ స్త్రీర్బాక మహాసనే శోభ వివేశ పూజిత. ఋషులందరూ సుఖదేవ గోస్వామిని ఆహ్వానించారు. ఇప్పుడు విష్ణురాత అయినటువంటి పరీక్షిత్ మహారాజు కూడా సుఖదేవ గోస్వామిని శిరస్సు వంచి ఆహ్వానిస్తున్నాడు. తస్మై సపర్యాం శిరసా జహార. శిరస్సు వంచి ఆయనకి నమస్కరించాడు, ఆయన గురువుగా స్వీకరించాడు. మహాసనే సోప వివేశ పూజిత. ఆయనకు చక్కగా ఆసనాన్ని ఇచ్చి ఆయన్ని పూజించాడనమాట పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజుని ఎలా కొనియాడుతున్నాడంటే మన సుఖదేవ గోస్వామి చూద్దాం. ససంవృతస్తస్త్ర మహాన్మహీయసాం బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంఘైః
బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంగైః వ్యరోచతాళం భగవాన్ యథేందుర్ యరోచతాళం భగవాన్ యతేందుర్ గ్రహార్క్షతారా నికరైః పరీతః. గృహాక్షతారానికరైః పరితైః బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంఘై. అక్కడ ఎంతో మంది బ్రహ్మర్షులు రాజర్షులు దేవర్షులు సమావేశమయ్యారు. వాళ్ళందరి మధ్యలో సుఖదేవ గోస్వామి ఎలా కనిపించాడంటే ఎంతో మంది ఎన్నో నక్షత్రాలు గ్రహాల మధ్యలో ఉన్నటువంటి చంద్రుల్లా ఉన్నాడనమాట. సో సంవృత మహాన్ మహీయసాం. చంద్రుడు ఉన్నాడు ఆకాశంలో, చుట్టుపక్కల నక్షత్రాలు గ్రహాలు ఉన్నాయి. కానీ చంద్రుడి యొక్క ఆ తేజస్సు ఆ కాంతి మాత్రం స్పెషల్గా ఉంటుంది. అవునా? అదేవిధంగా అక్కడ ఎంతో మంది ఋషులు మునులు దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షులు ఉన్నా కూడా సుఖదేవ గోస్వామి మాత్రం ఎంతో స్పెషల్గా కనిపించాడు అనమాట. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు చక్కగా నమస్కారం చేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడనమాట. మళ్ళీ చదువుదాం అది. ప్రశాంతమాసీన వకుంఠమేధసం ప్రశాంతమాసీనమకుంఠమేధసం మునిం నృపో భాగవతోభ్యుపేత్య మునిం నృపో భాగవతోభ్యుపేత్య ప్రణమ్య మూర్ధ్నా వహితః కృతాంజలి ప్రణమ్య మూర్ధ్నా వహితః కృతాంజలిర్ నత్వారిగా సూనృతయాన్వపృచ్ఛత్. నత్వా గిరసూన్తయన్నపృచ్ఛత్. ప్రశాంతమాసీనమకుంఠమేధసం. ప్రశాంతంగా ఉన్నాడనమాట. ఈ ఒక శ్లోకంలో పరీక్షిత్ మహారాజు యొక్క లక్షణాలని అంతకుమించి సుఖదేవ్ గోస్వామి యొక్క లక్షణాలని వర్ణించారు. ప్రశాంతమాసీనమకుంఠమేధసం. ఎంతో ప్రశాంతంగా కూర్చున్నాడు మన సుఖదేవ్ గోస్వామి. అకుంఠ మేధసం. ఆయన మేధస్సు ఎంత గొప్పదంటే ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చెప్పేటంత మేధస్సు ఉంది ఆయనకి. ఆయన ఎటువంటి సంకోచం లేకుండా అన్ని సందేహాల్ని తొలగించేటటువంటి శక్తి ఆయనకుంది. మునిం నృపో భాగవతోభ్యుపేత్య ప్రణమ్య మూర్ధన. అటువంటి గొప్ప గొప్ప మునిని ఈ పరీక్షిత్ మహారాజు ఎలా ఆహ్వానించాడు, ఎలా గౌరవించాడంటే ప్రణామాలు అర్పించాడు. మూర్ధనావహిత కృతాంజలి. ముందు శిరస్సు వంచి నమస్కరించాడు, తర్వాత చేతులు జోడించి నమస్కరించాడు. ఆ విధంగా తర్వాత నిర్విగత సూనృతయ అన్వపృచ్ఛత్. సూనృతయ అంటే ఎంతో గౌరవంతో మర్యాదతో అన్వపృచ్ఛత్ ఇలా ప్రశ్నలు అడిగాడు. తాను మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట. ఏం మాట్లాడాడో చూద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన కొన్ని శ్లోకాల్లో ఈ స్కందంలో పరీక్షిత్ మహారాజు ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలకి సమాధానం సుఖదేవ గోస్వామి 2వ స్కందం మొదటి 11 శ్లోకాల్లో చెప్తాడనమాట. మీరు ఇప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క క్వశ్చన్స్ తెలుసుకుంటారు. కనీసం ఒక 4 రోజుల గ్యాప్ తర్వాత సుఖదేవ్ గోస్వామి ఆన్సర్స్ తెలుసుకుంటారు. అది సెకండ్ క్యాంటలో వస్తుంది కాబట్టి. సరే, క్వశ్చన్స్ చూద్దాం ముందు. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అడిగే ముందు తన యొక్క కృతజ్ఞతని వేర్లబరుస్తున్నాడు. అహో అద్య వయం బ్రహ్మన్. అహో అద్య వయం బ్రహ్మన్. సత్యేవా క్షత్రబంధవః. సత్సేవ్యా క్షత్రబంధవః. కృపయాతిథి రూపేణ. కృపయాతిథి రూపేణ. భవద్భిస్తీర్థకాః కృతాః. భవద్భిస్తీర్థకాః కృతాః. అహో అద్య వయం బ్రహ్మన్. ఓ బ్రాహ్మణ, అద్య అంటే ఈ రోజు, నేడు. సత్సేవ్యా క్షత్రబంధవః. మేము క్షత్రబంధువులమైనా కూడా, క్షత్రబంధం అంటే ఏంటి తెలుసా? క్షత్రియ వంశంలో జన్మించారు కానీ క్షత్రియ లక్షణాలు లేవు, అటువంటి వాళ్ళని క్షత్రబంధం అంటారు. బ్రాహ్మణ కులంలో జన్మించి బ్రాహ్మణ లక్షణాలు లేని వాళ్ళని బ్రహ్మబంధు అంటారు. అలాగే క్షత్రియ కులంలో జన్మించి క్షత్రియ లక్షణాలు లేని వాళ్ళని క్షత్రబంధు అంటారు. కానీ పరీక్షిత్ మహారాజు క్షత్రబంధు కాదండి, క్షత్రియుడే. కానీ తన నమ్రతతో, ఎంతో వినయంతో
నేను క్షత్రియ కులంలో జన్మించినా కూడా నాకు అన్ని క్షత్రియ లక్షణాలు లేవు అని ఆయన తనని తాను తక్కువ చేసి మాట్లాడుకుంటున్నాడు. భాగవతంలో కొన్ని కొన్ని పదాలని, కొన్ని కొన్ని మాటల్ని మనం అలా యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకూడదు. వాళ్ళు ఏ ఏ భావనతో చెప్పారు అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మాట ఇది చూసి మీరు క్షత్ర బంధవ, పరీక్షిత్ మహారాజు క్షత్ర బంధవుడు అంటే అది తప్పు అవుతుంది. అది కేవలం తన వినయంతో చెప్పుకున్న మాటే తప్పితే అది నిజం కాదు. సత్సేవ్య, మేము క్షత్ర బాంధవులైనా కూడా సత్సేవ్య. సత్ అంటే గొప్పవారు, గొప్ప భక్తులకి సేవ చేసుకునే అవకాశం మాకు కలిగింది. కృపయా అతిథి రూపేణ, ఎంతో కృపతో నువ్వు అతిథి రూపంలో నా ఎదురుగా వచ్చావు. భవద్భిస్తీర్థ కృత, నువ్వు అంటే సుఖదేవ గోస్వామి తమరు తమ కరుణతో నా యొక్క ఈ గృహాన్ని, నా యొక్క జీవితాన్ని పావనం చేశారు. నేను ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని ఒక తీర్థ స్థానంగా మార్చారు. ఎందుకంటే ఇక్కడికి అతిథి రూపంలో వచ్చి ఎవరైనా కూడా ఒక సేజ్, ఒక భక్తుడు ఎవరింటికైనా వెళ్తే ఆ ఇంటిని పవిత్రం చేస్తున్నట్టు అనమాట. వారు ఆ ఇంటిని తీర్థస్థానంగా మారుస్తున్నట్టు. అది భక్తుల యొక్క గొప్పతనం. పరీక్షిత్ మహారాజ్ ఇలా అన్నాడు. తర్వాత చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఏషాం సంస్మరణాత్ పుంసః సద్యః శుద్ధ్యంతి వై గృహాః కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాదిభిః. येषां संस्मरणात् पुंसां सद्यः शुद्ध्यन्ति वै गृहाः किं पुनर्दर्शनस्पर्श पादशौचासनादिभिः. ఏషాం సంస్మరణాత్ పుంసః, కేవలం భక్తుల్ని స్మరించినంత మాత్రానే ఏం జరుగుతుందో తెలుసా? సద్యః శుద్ధ్యంతి వై గృహాః, మన గృహం పూర్తిగా శుద్ధమైపోతుంది, పరిశుద్ధమైపోతుంది. ఇల్లు మొత్తం ప్రక్షాళన చేసుకోవాలి అంటే కేవలం ఇది గుడ్డతో తొడవడం, చీపురుతో ఓడవడమే కాదు, భక్తుల్ని స్మరించుకోవాలి. ఏషాం సంస్మరణాత్ పుంసః సద్యః శుద్ధ్యంతి వై గృహాః, కేవలం తలుచుకున్నంత మాత్రానే అంత శుద్ధీకరణ జరిగితే కిం పునర్దర్శన స్పర్శ, వారిని దర్శిస్తే ఇంకెంత ప్రభావం ఉంటుంది. స్పర్శ, వారిని అంటుకుంటే ఇంకెంత ప్రభావం ఉంటుంది. పాద శౌచాసనాదిభి, వారి యొక్క పాదాలని ప్రక్షాళన చేస్తే, ఆసనం వారికి సమర్పిస్తే ఇంకెంత అదృష్టం కలుగుతుంది మనకి అని చెప్పి మన పరీక్షిత్ మహారాజు ఈ సుఖదేవ గోస్వామిని కొనియాడాడు. కేవలం నిన్ను స్మరించుకున్నంత మాత్రాన్ని మా గృహం, మా జీవితం పూర్తిగా పావనం అయిపోతుంది అన్నాడు. మీకు ఈ శ్లోకం తెలిసే ఉంటుంది. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. ఏదైనా అపవిత్రమైతే అది పవిత్రంగా మారుతుంది. ఎప్పుడు కృష్ణుణ్ణి, పుండరీకాక్షుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి స్మరించుకుంటే అపవిత్రంగా ఉన్నవన్నీ పవిత్రంగా మారుతాయి. సర్వావస్థాంగతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి, లోపల బయట అంత శుచి శుభ్రమైపోతుంది మనం భగవంతుని తలుచుకుంటే. కేవలం భగవంతుని తలుచుకుంటేనే కాదు, భక్తుల్ని తలుచుకున్నా కూడా సేమ్ ఎఫెక్ట్ అన్నమాట. భక్తుల్ని తలుచుకున్నా కూడా మనకి సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ విషయాన్ని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామితో చెప్పాడు. సాన్నిధ్యాతే మహాయోగిన్ పాతకాని మహాంత్యపి సద్యో నశ్యంతి వై పుంసాం విష్ణోరేవ సురేతరా. సాన్నిధ్యాతే మహాయోగిన్ పాతకాని మహాంత్యపి సద్యో నశ్యంతి వై పుంసాం విష్ణోరేవ సురేతరా. సాన్నిధ్యాతే మహాయోగిన్ పాతకాని మహాంతిపి, పాతకాలు అంటే పాపాలు, మహాంతిపి ఎంత గొప్పవైనా కూడా, ఎంత గొప్ప పాపకార్యాలు చేసినా కూడా కేవలం మహాభక్తులైనటువంటి మీ యొక్క సాంగత్యంలో ఆ పాతకాలన్నీ నశించిపోతాయి. సద్యో నశ్యంతి వై పుంసాం, సద్యో అంటే ఇమీడియట్లీ, వెంటనే నశించిపోతాయి ఆ పాతకాలన్నీ. మహాంతిపి, గొప్ప గొప్ప పాతకాలైనా కూడా. ఎలా? విష్ణోరివ సురేతరాహ, సుర అంటే దేవతలు, సురేతర అంటే దేవతలు కాని వాళ్ళు ఎవరు? రాక్షసులు. విష్ణోరివ, విష్ణువు యొక్క సమక్షంలో ఒక రాక్షసుడు రాణించలేడు. అదేవిధంగా
భక్తుల యొక్క సమక్షంలో పాపాలు రాణించలేవు. పాపాలు వెంటనే తొలగిపోతాయి. పాప చింతన కూడా తొలగిపోతుంది. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక సాధువునో ఒక ఒక భక్తుడినో ఒక మహారాజునో ఒక సన్యాసినో మీరు కలిశారనుకోండి, వారి ఎదురుగా ఏమైనా పాపం చింతన వస్తుందా మనకి? పాపం తలపెట్టగలమా? అసలు వారిని చూసి మనసులో ఉన్నటువంటి పాపం మొత్తాన్ని అంటే చెడు ఆలోచనలు రాకూడదు, ఎంతో మంచి ప్రవర్తనతో వాళ్ళ ఎదురుగా వెళ్తాం. ఎందుకంటే భక్తుల యొక్క గొప్పతనం అటువంటిది. వారి యొక్క సమక్షంలో కేవలం వారి యొక్క దర్శనమే అన్ని పాపాల నుంచి మనల్ని విముక్తులు చేస్తుంది అనమాట. అది భక్తుల యొక్క సాంగత్యం యొక్క గొప్పతనం. సద్యః శుద్ధ్యంతి వైగృహ. మనం కూడా అలా భక్తుల్లా మారాలి. అంటే ఎదుటివాటి పాపాలని తొలగిస్తామని కాదు దాని అర్థం. మనం మన పాపాలని తొలగించుకోవాలి భక్తుల యొక్క సాంగత్యంలో అని మనం ఎప్పుడు అలా అనుకోవాలన్నమాట. తర్వాత 35వ శ్లోకం. ఆపి మే భగవాన్ ప్రీతః కృష్ణ పాండుసుత ప్రియః. अपि मे भगवान् प्रीतः कृष्णः पाण्डुसुतः प्रियः. पैतृष्वसेय प्रीत्यर्थं पैतृष्वसे प्रीत्यर्थं तद्गोत्रस्याత బాంధవః. ఎక్సలెంట్. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క నమ్రత చూడండి, వినయం చూడండి. సుఖదేవ గోస్వామి తనని చూడడానికి వచ్చినప్పుడు పరీక్షిత్ మహారాజు ఏమంటున్నాడంటే, కృష్ణుడికి నా మీద ఎంత దయ ఉంది. మా తాతలు పాండవులు ఆయన యొక్క మహాభక్తులు కాబట్టి ఆ పాండవుల మీద వారికి ఉన్నటువంటి ప్రేమతో, కృష్ణుడికి పాండవుల మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఆయన ఈరోజు వారి యొక్క మనవణ్ణైనటువంటి నాకు సుఖదేవ గోస్వామిని చూసే అదృష్టాన్ని కల్పించాడు. అంటే తాను ఈరోజు సుఖదేవ గోస్వామిని కలుసుకోవడానికి కలిగినటువంటి ఆ అదృష్టాన్ని, ఆ ఘనతని తన తాతలైనటువంటి పాండవులకు అర్పించాడనమాట. భక్తులెవరు వారికి ఎంత గొప్ప లక్షణాలు ఉన్నా కూడా వాటికి వాళ్ళు క్రెడిట్ తీసుకోరనమాట. ఈ క్రెడిట్ అంటే నాది, కరెక్టే, నన్ను కలవడానికి రావాల్సిందే సుఖదేవ గోస్వామి, రాకుండా ఎక్కడికి పోతాడు అని అనలేదు. వచ్చాడు. ఏదో కృష్ణుడికి పాండవులంటే ఎంతో దయ కాబట్టి పాండవుల మనవణ్ణైన నాకు సుఖదేవ గోస్వామిని కలుసుకునే అవకాశాన్ని కృష్ణుడు నాకు కల్పించాడు అని అనుకున్నాడు. ఇది కృతజ్ఞత భావం. మనలో కృతజ్ఞత లేకపోతే మనకి పట్టినటువంటి అదృష్టాన్ని, మనకి కలిగినటువంటి అదృష్టానికి మనం వాల్యూ ఇవ్వలేం. మనలో కృతజ్ఞత భావం ఉండాలి. కృతజ్ఞత దేనికి? ఒక మహాభక్తుడికి దగ్గరైనందుకు కృతజ్ఞత భావం. పరీక్షిత్ మహారాజు తాను ఈరోజు సుఖదేవ గోస్వామిని కలుసుకోవడానికి వచ్చినటువంటి అవకాశాన్ని కేవలం పాండవులకు మాత్రం సమర్పించేశాడనమాట. అపిమే భగవాన్ ప్రీతః. భగవంతుడు కృష్ణుడు నా మీద ఎంతో ప్రేమ చూపించాడు. పాండుసుత ప్రియ. ఆయన పాండవులకి ఎంతో ప్రియుడు. అందుకే నాకు ఈరోజు అవకాశం కలిగింది. ఆ విషయాన్ని ఇక్కడ కంటిన్యూ చేశాడనమాట. ఇది కూడా నేను చెప్పేశాను. నేను చావుకు సిద్ధంగా ఉన్నప్పుడు నాకు పరీక్షిత్ మహారాజుని కలుసుకునే అదృష్టాన్ని కల్పించాడు కృష్ణుడు. అది ఆయనకి పాండవుల మీద ఉన్నటువంటి దయ. మనం కేవలం మహాభక్తులకి కాస్త కుస్త టచ్లో ఉన్నా కూడా, వారి అనుగ్రహానికి పాత్రమైనా కూడా దేవుడు మన మీద కొంచెం దయ చూపిస్తాడు. చైతన్య మహాప్రభు ఏమన్నాడంటే, మన సార్వభౌమ భట్టాచార్య అని ఒక మహాభక్తుడు ఉన్నాడు. చైతన్య మహాప్రభు ఏమంటున్నారంటే, ఆ సార్వభౌమ భట్టాచార్య ఇంట్లో ఉన్నటువంటి కుక్క కూడా నాకు ప్రేమే, కుక్క మీద కూడా నాకు ప్రేమ. అంటే ఏదో ఒక విధంగా మనం భక్తులకి కాస్త దరి చేరామనుకోండి, అంతే చాలు, దేవుడు మన మీద ఎక్స్ట్రా అటెన్షన్ చూపిస్తాడు అనమాట. గజేంద్రుణ్ణి కాలు పట్టుకుని వదలకుండా 1000 సంవత్సరాలు ఉందన్నమాట ఆ మొసలి. కృష్ణుడు గజేంద్రుని కాపాడడానికి వచ్చినప్పుడు ఆ మొసలి ప్రాణాలని తీశాడు నారాయణుడు, హరి. అంటే మొసలికి కూడా ముక్తిని ప్రసాదించాడు ఆయన. ఇప్పుడు మొసలి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి?
గజేంద్రుడి పాదాలను పట్టుకుని ఉంది కదా. అంటే చంపడానికి ఒక భక్తుడి పాదాలు పట్టుకున్నా కూడా దేవుడు మనకి అనుగ్రహాన్ని చూపిస్తాడు, మన మీద అనుగ్రహం చూపిస్తాడు. అది భగవంతుడి యొక్క దయ. ఏదో ఒక విధంగా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఇంటెన్షనల్ గాను అన్ఇంటెన్షనల్ గాను దేవుడు భక్తులతో టచ్లో ఉంటే మనం భగవంతుడి యొక్క కృపని పొందగలుగుతాం అనమాట. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు తన క్వశ్చన్స్ ని అడిగాడు అనమాట. ఏమిటవి? అతః పృచ్ఛామి సంసిద్ధం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా. అత పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా. ఇంతకుముందు ఋషుల్ని అడిగినటువంటి సేమ్ క్వశ్చన్ ఇక్కడ అడిగాడు. ఒక వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటి? అతః పృచ్ఛామి సంసిద్ధం. నేను ఇప్పుడు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఏమిటా క్వశ్చను? పురుషస్యేహ యత్ కార్యం. పురుషులు అంటే మన బంధజీవులు. ఒక వ్యక్తి, ఈ మానవ జన్మ ఎత్తినటువంటి ఒక వ్యక్తి యొక్క కార్యం ఏమిటి? ముఖ్యంగా మ్రియమాణస్య సర్వదా. మ్రియమాణస్ అంటే చనిపోయేటప్పుడు ఏం చేయాలి? సర్వదా అన్ని కాలాల్లో ఏం చేయాలి? సర్వదా అంటే ఎప్పుడు, ప్రతినిత్యం చేయవలసినటువంటి పని ఏమిటి? మ్రియమాణస్య అంటే చనిపోయేటప్పుడు చేయవలసినటువంటి కార్యం ఏమిటి చెప్పండి. పురుషస్య ఇహ అంటే ఈ ప్రపంచంలో పుట్టినటువంటి వ్యక్తికి. ఇది క్వశ్చన్ అన్నమాట. ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తున్నాడు క్వశ్చన్ని. యశ్రోతవ్యమథో జప్యం యశ్రోతవ్యమతో జాప్యం యత్కర్తవ్యం నృభిః ప్రభో యత్కర్తవ్యం నృభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. భూయాద్వా విపర్యయం. హరే కృష్ణ భగవాన్. ఇక్కడ కొంచెం ఇంకా డీటెయిల్స్ చెప్తాడు. ఇక్కడ సింపుల్ గా ఏమన్నాడు? చనిపోయేటప్పుడు ఏం చేయాలి, జీవితకాలంలో ఏం చేయాలని అడిగాడు 37వ శ్లోకంలో. 38వ శ్లోకంలో ఏమంటున్నాడంటే యత్ శ్రోతవ్యం, ఏం వినాలి జీవితకాలం అంతా. జప్యం, ఏం జపం చెయ్యాలి. యత్ కర్తవ్యం నృభిః ప్రభో, కర్తవ్యం ఏమిటి చెప్పండి. స్మర్తవ్యం, ఏం తలుచుకోవాలి, ఏం వినాలి, ఏం జపం చెయ్యాలి, తర్వాత ఏమి స్మరించాలి. భజనీయం వా, దేన్ని అర్చించాలి, ఎవరిని అర్చించాలి. వా బ్రూహి యద్వా విపర్యం, డీటెయిల్గా చెప్పండి అన్నాడు. అంటే మనం జీవితకాలం మొత్తం, ముఖ్యంగా చనిపోయే సమయంలో మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి? ఏం వినాలి, ఏం జపించాలి, ఏం స్మరించాలి, ఎవరిని పూజించాలి. ఎవరి గురించి వినాలి, ఎవరి నామాల్ని జపించాలి, ఎవరిని స్మరించాలి, ఎవరిని పూజించాలి. కృష్ణుణ్ణి. అంతే. ఆన్సర్ సింపుల్. సుఖదేవ గోస్వామి 2వ స్కందంలో వీటికి ఆన్సర్లు ఇస్తారు. తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యస్య స్మర్తవ్య శిచ్చథాభయ్యం. శ్రవణం, కీర్తనం, స్మరణం, భజనం, పూజ, అదంతా నువ్వు భగవంతుడినే చేయాలి, భగవంతుడినే ధ్యానించాలి అని ఒక మాటలో చెప్పేస్తాడు. తర్వాత నూనం భగవతో బ్రహ్మన్ గృహేషు గృహమేధినాం నలక్ష్యసే హ్యవస్థానం అపి గోదోహనం క్వచిత్. నువ్వు ఏ గృహస్థల ఇళ్లలోనూ ఎక్కువ కాలం ఉండవు. ఎంతసేపు ఉంటావు? అదైనా ఒకవేళ ఎవరింటికైనా వెళ్ళినా కూడా ఎంతకాలం ఉండగలుగుతావు నువ్వు? కేవలం ఒక ఆవుకి పాలు పితకడానికి ఎంత సమయం కావాలో అంత సమయం మాత్రమే వాళ్ళు ఎదురుగా ఉంటాం. అంటే అది కూడా ఎందుకు? భగవంతుడిని తెలుసుకుంటూ. ఒకసారి ఎవరైనా ఆవుకి పాలు పితుకుతూ ఉంటే సుఖదేవ్ గోస్వామి చూసి వెంటనే కృష్ణుడి యొక్క బృందావన లీలను తలుచుకుంటాడు అనమాట. అందుకే ఇంటి ఎదురుగానే ఉంటాడు అంతసేపు. అంతకుమించి ఇంకెవరింట్లోనూ ఎక్కువసేపు ఉండడం అనమాట. అటువంటిది నువ్వు నా దగ్గర వారం రోజులు ఉండడానికి వచ్చావు అంటే దాని అర్థం ఏమిటి? ఈ వారం రోజులు నాకు భాగవతం చెప్పడానికి వచ్చావు. ఎవరింటికైనా వెళ్ళాలి అంటే మనకు ఉండవలసినటువంటి ఎజెండా ఏమిటో తెలుసా? కేవలం భగవంతుడి యొక్క లీలల్ని వర్ణించడం. హరికథ, కృష్ణ కథ చెప్పడానికి మాత్రమే ఎవరింటికైనా వెళ్ళాలి. ఇంకా వేరే రీజన్ లేదనమాట. అప్పుడు సుత గోస్వామి ఏమంటున్నాడు, ముగించాడనమాట మొదటి స్కందాన్ని. పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి క్వశ్చన్స్కి సుఖదేవ గోస్వామి ఇక ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. ఏం ఆన్సర్ ఇవ్వబోతున్నాడు 2వ స్కందంలో చూద్దాం. ఇప్పటికి మనం మొదటి స్కందాన్ని పూర్తి చేసుకున్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.